అందరికి వందనాలు బ్రదర్. సహోదరి సహోదరులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీకు వాక్యం కొరకు ఎదురు చూసినట్టు సహోదరులందరికీ కూడా వందనాలు. లక్ష్మణ్ బ్రదర్ మీ సాక్ష్యాన్ని మేము మిస్ అయిపోయాం అయితే. లేదు బ్రదర్, మనం అంతకుముందు చెప్పుకున్నదే బ్రదర్. ఉమ్, ఓకే. దేవుడు ఒక ప్రణాళికతోనే ఆయన ప్రతి మనిషిని కూడా వాక్యం దగ్గర నడిపిస్తూ ఉంటారు brother. ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఒక ప్రణాళికతోనే ఆయన నడిపిస్తూ ఉంటారు. రామ్ బ్రదర్ మీకంటే ముందు రామ్ బ్రదర్ స్పోకెన్ వర్డ్ తెలుసుకోవటానికి కారణం మీరు మెసేజ్లో రావటానికి అది పునాది అయింది. రామ్ బ్రదర్ అనుకోవచ్చు, నేను మెసేజ్ ఫస్ట్ తెలుసుకున్నా, నాకు బృందం గురించి తెలిసింది అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఆ మెసేజ్ ని ఆయన ఒక వాహనంగా తీసుకొని వచ్చి మీకు అందించారు ఆ సందేశాన్ని. ఇంకా ప్రతిది కూడా ఒక ఉద్దేశం ఉంటది. ఆ, దేవుడు ఆ విధంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే మాకు కూడా అప్పుడప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు అక్కడ ఒంటరిగా ఉంటారు. ఆ మీరు వచ్చిన కొత్తలో మీరు ఒంటరిగానే ఉన్నారు. కుటుంబం అంతా మెసేజ్ తెలుసుకోవాలని ఎంతో ఆశపడ్డారు. మీరు అనుకున్న మీరు ఆశించినట్లుగానే విశ్వాసంతో పిల్లలందరూ కూడా ఉన్నారు. టెస్ట్ కూడా మెసేజ్ తెలుసుకున్నారు. నిజంగా అది చాలా అద్భుతం బ్రదర్. దేవుడు మీ కృపను కలిగి ఉన్నారు ఆయన. ఆయన కృప మీ మీద విస్తారంగా ఉంది. ఆమె దేనికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ విశ్వాసం ద్వారా మేము కూడా కొంచెం ప్రేరణ పొందుకుంటున్నాం. ఒక ఒంటరిగా ఉన్న థ్యాంక్ యూ. సహోదరుడే అంత బలంగా ఉంటే మరి ఇక్కడ సంఘంతో ఉండి ప్రతి ఆదివారం కలుసుకుని ఆ, మరి సహోదరులందరూ ఉన్నా మరి మేము ఇంకెంత ఉద్యోగంగా ఉండాలి అనేది మాకు ఎప్పుడు మీ గురించి మేము ఆలోచిస్తూనే ఉంటాం. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు బలంగా నడిపిస్తూనే ఉన్నాడు. దాన్ని బట్టి దేవుడిని తీసుకోవడానికి స్తోత్రం కలుగును గాక. ఆమె. ఆమేన్. ఆమేన్. అంటే ఈరోజు యాక్చువల్ గా చర్చి పని ఇది కుదరలేదు. ఈ వారం అంతా శనివారం మన స్లాబ్ పోసాం. సండే ఆరాధన అయిపోయింది. మండే మేము ఏదో క్యాంప్కి వెళ్ళాం. ఆ తర్వాత తెల్లారి హాస్పిటల్కి వెళ్ళి పని మీద డయాలసిస్ వెళ్ళాం. ఇంకా నిన్న ఇవాళ మొదలు పెట్టించాం పని. చర్చి పని మొదలు పెట్టించాం. కానీ ఇవాళ వచ్చారు బ్రదర్ వాళ్ళు. ఆ, కొంచెం ఆ పిల్లర్స్ తర్వాత ఇతర పనులు అన్ని బాగా లేట్ అయిపోయింది. వర్షం పడడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. బ్రదర్లు కూడా బాగా లేట్గా వెళ్ళారు. రమేష్ గారు కూడా ఇందాకే ఇంటికి వెళ్ళారు. నేను కూడా ఇందాకే ఇంటికి వచ్చాను. ఉమ్. అందువల్ల ఈరోజు ఆరాధన గురువారం కూడిక ఆగిపోద్దేమో అనుకుని నేను గ్రూప్ లో కూడా పెట్టలేదు. కానీ ఉన్నారుగా మన రిమైండర్స్ ఉన్నారుగా, ప్రియం బ్రదర్, సిస్టర్. నేను మర్చిపోయాను యాక్చువల్గా ఈ పని ఆడేవాళ్ళు, ఈ పిల్లర్స్ కొలతలు ఆడేవాళ్ళు. సిస్టర్ మెసేజ్ చేశారు, ప్రేమ్ బ్రదర్ కూడా ఫోన్ చేశారు. మనం ఒకరు మర్చిపోయినా కూడా దేవుడు మన సహోదరుల ద్వారా మనల్ని ఆయన నడిపిస్తూనే ఉంటారు. సరే, మంచిది. యాక్చువల్గా ఈ వారంలో ఏదైనా గురువారం ఒక మంచి అంశంతో మాట్లాడాలనుకున్నాను నేను. ఉమ్, మొన్న సోమవారం అనుకున్నాను నేను, కానీ అనుకూలించలేదు. అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు మనం మామూలుగా మాట్లాడుకుందాం. మొన్న ఒక బ్రదర్ ఫోన్ చేశారు. ఒక బ్రదర్ ఫోన్ చేసి మెసేజ్ ఎలా ఉంది, ఎలా ఉంది, మీ విశ్వాసం ఎలా ఉంది, ఎలా ఉంది అని చెప్పి మాట్లాడారు. ఆ తర్వాత నిన్న మెసేజ్ బుక్స్ కావాలని చేశారు. యాక్చువల్గా మెసేజ్ బుక్స్ కావాలి బ్రదర్ అని అంటే, మెసేజ్ బుక్స్ అన్ని లేవు బ్రదర్, కొన్ని మట్టుకే అన్ని ప్రస్తుతానికి అన్ని అయిపోయినాయి. ఆ, అంటే సరే మీరు పీడిఎఫ్ మాకు ఉండదు, మేము అక్కడ ప్రింట్అవుట్ తీసుకుంటాం అని చెప్పి అన్నారు. సరే మాట్లాడండి కొంచెంసేపు, వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడండి. ఎలా ఉన్నారు కదా, ఏం చేస్తానంటే ఆ నిజంగా
వాళ్ళ విశ్వాసం ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియకపోవటం బాధాకరం. నిజంగా ఆ బ్రదర్‌తో మాట్లాడిన తర్వాత నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, దేవుడు మనల్ని ఎంత గొప్పగా నడిపిస్తున్నారు. వాక్యం చదివినప్పుడు దానికి మనం గ్రహించడంలో గాని, సహోదరులు మాట్లాడుతున్నప్పుడు ఆ లోతైన విషయాల్ని మనం తెలుసుకోవడంలో గాని, వాటి అర్థాలు మనం చూడడంలో గాని, నిజంగా చాలా సంతోషం అనిపించింది నాకు. వాళ్ళు ఎంతగా అంటే ఏం తెలియదు. ఏదడిగినా నాకేం తెలీదు. ఏదైనా చెప్పండి, ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడండి, తెలియదు. తెలియదు కానీ థామస్ గారు మాత్రం ఆరాధించబడే స్థలంలో లేడు. అంటే వాక్యం తెలీదు, తెలియనప్పుడు మాకు తెలియదు అని ఒప్పుకుంటే దానికి విధంగా ఏదైనా మనం పునాది చేసి తీసుకెళ్ళొచ్చు. వాక్యం తెలియదు అంటున్నాం, మళ్ళీ థామస్ గారు ఆరాధించబడే స్థలంలో లేరంట. చాలాసేపు మాట్లాడాను. ఒక 20 నిమిషాలు, 30 నిమిషాల పైన మాట్లాడినట్టున్నా. నాకే ఇక మాట్లాడ అనిపించలే వాళ్ళతో మాట్లాడిన తర్వాత అనిపించింది అనమాట. నిజంగా దేవుడు మన మీద ఎంత కృపను కలిగి ఉన్నారు. ఆ ముఖ్యంగా మంచి సహోదరుల్ని, మంచి సంఘాన్ని మరి దేవుడు మనకిచ్చి, మరి మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి, మన సహవాసాన్ని బలపరచుకోవడానికి మరి దేవుడు మన మీద ఎంతో ఆయన కృపను కలిగి ఉన్నారు. వాళ్ళతో మీరు మాట్లాడి చూడండి. మన చర్చిలో చిన్న పిల్లలకి తెలిసిన విషయాలు కూడా వాళ్ళకి తెలియట్లేదు. అంటే మనం గొప్పతనం గురించి చెప్పట్లేదు కానీ, మన గొప్పతనం లేదా మనమే తెలుసుకున్న గర్వం కూడా మనకి ఏం లేదులే కానీ, అంతగా అంత చిన్న విషయాల పైన కూడా వాళ్ళకి అవగాహన లేకుండా వాళ్ళు మేము మెసేజ్ లో ఉన్నాం, విశ్వేశ్వరుడు దేవుడు అని ప్రకటించే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళ నుంచి దేవుడు మనల్ని ఎందుకు వేరు చేశాడని అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడిని. వాళ్ళతో కలిసి ఉంటే బాగుండేది, వాళ్ళతో మనం నడిస్తే బాగుండేది అని ఇంత ముందు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాకు దేవుడు ఎందుకు ఆ మనల్ని వేరు చేసి ఈ విధంగా ఆయన ప్రత్యేకించి ఆ ఒక సంఘంగా ఒక చోటకి మనం సమకూర్చడం అనేది నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. అంటే దేవుడు తన యొక్క నిజమైన గోధుమలన్నింటినీ కూడా ఒక చోట చేరుస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ గోధుమల్లో నేను కూడా ఒకటినైనందుకు నేను చాలా సంతోషపడుతున్నా. ఈ విషయంలో నేను నిజంగా నేను గర్వపడుతున్నాను కూడా. ఎందుకంటే ఆ గోధుమలో నేను కూడా ఒకడిని అన్నందుకు నిజంగా నేను చాలా సంతోషపడుతున్నా, గర్వపడుతున్నాను. దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు కూడా మరి ఆ జరిగిపోయే విషయాలు కానీ, లేదా జరగబోయే విషయాలు కానీ, ఈ రెండు విషయాలని కూడా మనం తెలుసుకున్నట్లు, జరిగిపోయే విషయాల్లో కొన్ని విషయాలు, జరగబోయే విషయాల్లో కొన్ని విషయాలు, జరిగిపోయిన విషయాలు పూర్తిగా, ఇప్పుడు జరుగుతున్న విషయాలను కూడా మరి దేవుడు మనకి బయలుపరిచి, వాటిని మనం ఎలాగా తీసుకోవాలి, ఇప్పుడు జరిగే విషయాన్ని మనం ఎలాగ చూడాలి, అది నిజంగా వాక్యానుసారంగా ఉందా లేదా అని మనం రెండు బొత్తుద్దాలతో, రెండు స్పోకెన్ వర్డ్స్, అమెరికాలోకి వచ్చినటువంటి వర్తమానం, ఇండియాలోకి వచ్చినటువంటి వర్తమానాన్ని మనం బైబిల్కి పెట్టి జోడించి చూసినప్పుడు స్పష్టమైనటువంటి ఒక నిజం, సర్వసత్యం మనకి బైబిల్లో కనబడతా ఉంది. నిజంగా అది చాలా గొప్ప విషయం. ఆ విషయంలో మనం దేవుడికి మనం ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉండాలి. ప్రభువు ఆ విషయంలో మనం ప్రభువుని ఎప్పుడు మనం స్తుతించాలి, ఆరాధించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పారు కదా, ప్రణయంగా చెప్పారు. యేసుక్రీస్తు ఆ ప్రభువుని స్తుతించారు. బైబిల్లో మత్తయి సువార్తలో మనం చూస్తే కనుక యేసుక్రీస్తు ప్రభువుని స్తుతించారు. ఎందుకంటే జ్ఞానులకు, వివేకులకు వాక్యాన్ని మరుగుపరిచి పసిపిల్లలకి ఉన్న మాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు అని చెప్పారంట ప్రభు యేసు. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఈ లోకంలో ఉన్న జ్ఞానులకి, వివేకులకి, పండితులకి అందరికి వాక్యాన్ని మరుగుపరిచి పసిపిల్లలుగా ఉన్నటువంటి మనకి ఆయన వాక్యాన్ని బయలుపరిచినందుకు ప్రభుకు మనం ఇప్పుడు స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉండాలి మనం. నిజంగా వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అనిపించింది అనమాట, నిజంగా చాలా గొప్ప దేవుడు మనల్ని ఈ విధంగా మరి మేకల నుంచి గొర్రెల్ని వేరు చేసినట్లుగానే తన వర్తమానమైనటువంటి మరి నిజమైన దూత క్రీస్తు థామస్ని పంపించి మనందరిని వేరు చేసి ఒక చోటకి సమకూర్చి ఆ కళ్ళంలో మనకు కావాల్సినట్టు అన్ని పరిస్థితుల్ని సమకూర్చి మనల్ని నడిపిస్తున్నాడు ఆయన. నిజంగా హెజ్కేల్ చెప్పినట్లుగా కాపరి తన మంద నెరుగును వాటిని పచ్చిక బయళ్ళ మీద ఎక్కడైతే ఆహారం ఉండవో అక్కడికి నడిపిస్తాడు అని హెజ్కేల్ అంటారు. కాబట్టి ఆ హెజ్కేల్ చెప్పిన మాట ప్రకారంగా మన వర్తమానికుడు, మనకి సంఘ కాపరి క్రీస్తు థామస్ గారు మనకి ఆహారం ఎక్కడ ఉందో ఆయన ఎరిగినాడు. కాబట్టి సాధారణ రోజులు ఒకసారి మీరు సన్సెట్ పర్వతం మీదకి రండి, ఇంకొకసారి ఏమో పిరమిడ్ చివరికి రండి, ఇంకొకసారి ఏమో గుడారంలోకి రండి అని
మనల్ని అన్నిటినీ ఎక్కడెక్కడైతే ఆహారం ఉందో ఒకసారి మా గుడార దర్శనంలోకి తీసుకెళ్లి ఆ గుడార దర్శనంలో ఉన్న విషయాలు ఏంటో మనకి బోధించారు. ఇంకొకసారి జూనియర్ జాక్సన్ కల్లోకి తీసుకెళ్లి దాంట్లో ఉన్న విషయాలు ఏంటో మనకు బోధించారు. ఇంకొకసారి ముద్రలోకి వెళ్ళి, ఇంకొకసారి ఉరుముల్లోకి వెళ్ళి, ఇలాగా ఎక్కడెక్కడ ఆహారం ఉందో తన మందని అక్కడ నడిపించి సంపూర్ణంగా వాక్యాన్ని బయలుపరిచి సంపూర్ణమైనటువంటి ఆహారాన్ని మరి మన నాయకుడు థామస్ గారు మనకు అందించారు. నిజంగా అది చాలా గొప్ప విషయం. ఆ యొక్క వర్తమానంలో మనం ఉన్నందుకు చాలా గర్వపడాలి, సంతోషపడాలి, ఆనందపడాలి. ప్రభువుని ఎల్లవేళలా మనం స్తుతించాలి. చాలా సంతోషం అనమాట. ఆ బ్రదర్ చెప్పాను నేను. ఆ బ్రదర్ చెప్పిన విషయాల నుంచే నేను చిన్న అంశం తీసుకోవాలనుకుంటున్నాను. చిన్న అంశం, కొన్ని నిమిషాలు. నీ వాక్యం నీ వాక్యము అంటే నువ్వు నమ్ముతున్న వాక్యము నిజమైనది అయితే నీ విశ్వాసం నిజం. నీ వాక్యం సరైనది అయితే నీ విశ్వాసం సరైంది. ఆ బ్రదర్ కదా చెప్పాను. బ్రదర్ మీరు నమ్ముతున్న వాక్యం సరైనది అయితే అప్పుడు నీ విశ్వాసం సరైంది. మేము సరైన వాక్యంలో ఉన్నామని మీరు అనుకుంటున్నారు కానీ సరైన వాక్యంలో మీరు లేరు. ఎందుకు లేరంటే మీరు సరైన వాక్యంలో లేరు కాబట్టి, సరైన వాక్యం లేరు కాబట్టి మీ విశ్వాసం కూడా సరైనది కాదు. సరైన వాక్యం ఉంటేనే నీకు సరైన విశ్వాసం ఉన్నట్టు. సరైన వాక్యం లేకుండా నీ విశ్వాసం సరైనది ఎలా అవుతుంది? అవును కదా. నువ్వు అనుకుంటున్నావు భ్రమలో ఉన్నావు, మేము సరైన మార్గంలో ఉన్నావు అని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు సరైన వాక్యంలో నువ్వు లేవు, భ్రమలో ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని సరైన వాక్యంలో నడిపించి మనకి విశ్వాసం సరైందని ఈ లోకానికి రుజువుపరుస్తున్నాడు ఆయన. అది అతి త్వరలో బహిరంగంగా ఈ ప్రపంచానికి మనము చూపించబోతున్నాం, చూడబోతుంది ప్రపంచం కూడా. అప్పుడు ప్రతి మోకాలు కూడా విశ్వడమే దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని వాళ్ళు ఆరాధించబోతున్నారు. సరైన వాక్యము, సరైన విశ్వాసం. సరైన వాక్యము, సరైన విశ్వాసం. ఏది సరైన వాక్యము, ఏది సరైన విశ్వాసం? క్రైస్తవులు అనుకుంటున్నారు మా సరైన వాక్యం, మేము నడిచే మార్గమే సరైన మార్గం, మేము నమ్ముతున్న విశ్వాసమే సరైన విశ్వాసం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఒకవేళ నిజంగా వాళ్ళు నమ్ముతున్న వాక్యం సరైనదైతే వాళ్ళ విశ్వాసం సరైనది అవుతుంది. వాళ్ళ విశ్వాసం సరైనదైతే వాళ్ళు సరైన మార్గంలో నడుస్తారు. వాళ్ళు సరైన మార్గంలో నడిచినట్లయితే దేవుడు ఇప్పుడు ఎలా కదలాడుతున్నారో వాడు చూడగలుగుతారు, చూసేవాళ్ళు వాళ్ళు. కానీ వాళ్ళు సరైన వాక్యంలో లేకపోవడం వల్ల సరైన విశ్వాసాన్ని తెచ్చుకోలేకపోయారు. సరైన విశ్వాసాన్ని కలిగి ఉండలేకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళే మార్గం సరైందని మనకు స్పష్టంగా కనబడతాం, సరైనది కాదని. కాబట్టి ఈ క్రైస్తవ ప్రపంచం అంతా కూడా మేము సరైన విశ్వాసంలో ఉన్నాము, దేవుడు మమ్మల్ని సరిగ్గా నడిపిస్తూ ఉన్నారు, మా విశ్వాసం సరైంది అని భ్రమలో ఉన్నారు. భ్రమపరుచు ఆత్మ, తెస్సలోనికీ పత్రికలో, తిమోతి పత్రికలో పౌలు గారు చెప్పినట్లుగా భ్రమపరుచు ఆత్మ ఈ లోకం మీద సంచరిస్తూ విశ్వాసాల్ని మభ్యపెడుతూ, కలవర పెడుతూ, ఐక్యత చెడగొట్టి, సంఘ ఐక్యత చెడగొట్టి, సంఘానికి వెళ్ళే మనస్సుని చెడగొట్టి వాడు విశ్వాసులము అని నమ్మించేంతగా వాడు సంఘాన్ని పాడు చేశాడు. చూడండి, వాక్యం సరైనదైతే విశ్వాసం సరైనది అవ్వాలి. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో మా దేవుడు యెహోవా, మేము యెహోవాను ఆరాధన చేస్తున్నాము, మా పితరుడైన అబ్రహాం బట్టి, మోషేని బట్టి, మా పితరులందరిని బట్టి మేము మా యొక్క దేవుని బట్టి, ఆ పితరులందరిని బట్టి మా యొక్క దేవుని మేము వెంబడిస్తా ఉన్నాము. వాళ్ళు మోషే ద్వారా మాకు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలు, కట్టడ ఏదైతే ఉందో దాన్ని మేము ఫాలో చేస్తున్నాము, ఇదే సరైన మార్గము. ఇప్పుడు మేము పరలోకం వెళ్ళాలంటే మా యొక్క వర్తమానమైనటువంటి లేదా మా పితరుడైనటువంటి మా ప్రవక్త అయినటువంటి మోషే యొక్క వర్తమానం ద్వారా మాత్రమే మేము పరలోకం వెళ్తాం, సరైనంగా మేము దేవుని మార్గంలో మేము దేవుని ఆరాధన చేస్తాము అని వాళ్ళు అనుకుంటున్నారు. నిజంగా వాళ్ళు అనుకునే మాట కరెక్టే. స్పష్టంగా చెప్పారు ఏమంటే, ఇజ్రాయిల్ అనుకునే మాట కరెక్టే. మోషే మా ప్రవక్త, అవునండి, ఖచ్చితంగా నువ్వు సత్యంలో నడవాలంటే, సరైన వాక్యంలో నువ్వు ఉండాలంటే నీ ప్రవక్త ఎవరై ఉండాలంటే మోషే ఉండాలి. ఇజ్రాయిల్ ప్రజలు అనుకుంటున్నారు మా ప్రవక్త మోషే, కరెక్టే, బాగానే ఉంది. అయితే మోషే దేనికోసమైతే పునాదిని వేసాడో ఆ వేసిన పునాదిని, ఆ కొనసాగింపు పరిచర్యని ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు.
మోషే ఏదైతే చెప్పారో, మోషే చెప్పినటువంటి వర్తమానాన్ని మోషే తర్వాత దేవుడు మోషే తర్వాత వర్తమానికుల ద్వారా నడిపిస్తున్నటువంటి సందేశాన్ని కొనసాగింపుని ఎవరైతే తృణీకరించారో వారు సరైన వాక్యంలో లేరు. మోషే మా ప్రవక్తను అనుకుంటున్నారు కానీ వాళ్ళు మోషే మాటను వాళ్ళు నమ్మట్లేదు. ఎందుకంటే కృష్ణ గారు చెప్పారు, మోషే మాటను కనుక వారు నమ్మినట్లయితే కనుక మోషే చెప్పాడు, ఇది నాలాంటి ఒక ప్రవక్త మీ కొరకు ఆయన పుట్టిస్తాడు, మీరు ఆయన మాటలు మీరు వింటే మీకు మంచిది, వినకపోతే మీకు మరి దేవునికి తీర్పు వస్తుందని చెప్పి మోషే మరి మాట్లాడుతున్నాడు అక్కడ. మరి ఒకవేళ వారు మోషే మా ప్రవక్త, మోషే మా కొరకు దేవుడు మరి మోషే ద్వారా మాకు ధర్మశాస్త్రం ఇచ్చారు, మరి మాకు ఆయన ప్రవక్తగా ఉన్నారు అని వాళ్ళు నమ్ముతున్నట్లయితే మోషే చెప్పినట్లుగా మోషే లాంటి ప్రవక్త, మోషే కాదు ప్రవక్త, మోషే లాంటి ప్రవక్త వారి మధ్యలోకి వచ్చినప్పుడు, మోషే లాంటి ప్రవక్త వారి మధ్యలోకి వచ్చినప్పుడు, ఓ నిజమే, మా మా ప్రవక్త, మా పితరుడు మాకు ఒక మాట చెప్పారు, నాలాంటి ఒక ప్రవక్త మీ మధ్యలోకి వస్తాడు, అతని మాట వినని వారు జనులను కొట్టివేయబడతారు అని ఆయన ప్రవచించాడు. కాబట్టి ఆ ప్రవక్త ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఈ రూపంలో ఉన్నాడు అని వాళ్ళు ఖచ్చితంగా అంగీకరించి ఆయన సిలువ వేయకుండా ప్రభుని వెంబడించేవాడు వాళ్ళు. చూడండి ఎంత 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 వ్యత్యాసంగా ఉంది చూడండి లోకానికి. ఏ మోషే మా ప్రవక్త అని చెప్తున్నారు, మోషే మఠాలకు అవసరం లేదు. మేము అబ్రహాం సంతానం అని చెప్తున్నారు, అబ్రహాం చెప్పిన మాటలు వాళ్ళకి అవసరం లేదు. మేము ఒక మనిషి నుంచి ఒక 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 పురుషుడి నుంచే మేము అందరం వచ్చామని ఆదాం గురించి మాట్లాడుతున్నారు, ఆదాం మాటలు వాళ్ళకి అవసరం లేదు. మరి యెషయా గురించి మాట్లాడుతున్నారు, ఇదిగో యెషయా మా ప్రవక్త యెషయా పలానా చోట ఈ విధంగా మాట్లాడారని ఆ కొటేషన్ ఎత్తి చూపిస్తున్నారు. యెషయా గురించి చెప్పిన మాటలు నమ్మట్లేదు. ఇర్మియా గురించి మాట్లాడుతున్నారు, జకరియా గురించి మాట్లాడుతున్నారు, ఇదిగో జకరియాలో వాళ్ళు ఎత్తి చూపుతున్నారు వాళ్ళు, నీ రాజు సాత్వికుడై దీనుడై గాడిదను గడిద పిల్లనెక్కి నీ ఎదుగు వచ్చున్నాడు అని చెప్తున్నారు. ఆ లేఖనం వాళ్ళ కళ్ళు ఎదురు నెరవేర్చబడుతూ ఉంటే దాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు. అంటే వాళ్ళు అనుకుంటున్నారు మేము సరైన వాక్యంలో ఉన్నాము అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు అంతే, కానీ వాళ్ళ యొక్క భ్రమ, వాళ్ళు సరైన వాక్యంలో ఉన్నారా లేదా అని ఎప్పుడు తెలుస్తుందంటే 1,44,000 మంది సత్యాన్ని అంగీకరించిన తర్వాత ఎవరైతే మేము మరి ఆ మేల్కొంటారో, ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ చెప్తారు, మేము తిరస్కరించినటువంటి ఈ క్రీస్తుని దేవుడు రాజుగా ప్రభువుగా అది అత్యధికంగా హెచ్చించి ఈ లోకరాజ్యాలన్నీ ఆయన పాదాల కింద ఉంచాడా అని వాళ్ళు గుండెలు బాదుకొని చూడబోతున్నారు. మోషే మా ప్రవక్త, మరి మోషే మీ ప్రవక్త అయినప్పుడు మోషే యొక్క వర్తమానం ఎందుకు కొనసాగించట్లేదు? మోషే వర్తమానం ఎందుకు కొనసాగించట్లేదు? మోషే తర్వాత నాయకుడు ఉన్నాడే, మరి ఆ వర్తమానం మీరు ఎందుకు అంగీకరించట్లేదు? మోషే మాత్రం మీరు అంగీకరిస్తే మోషే రంగం నుంచి వెళ్ళిపోయారు కదా, ఆయన పర్వతం మీద నుంచి ఆయన వెళ్ళిపోయారు కదా, నెబో పర్వతం మీద నుంచి మోషే వెళ్ళిపోయారు కదా. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శరీరంతో పాటుగా ఆయన మిఖాయిలతో వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయింది కదా. మరి మోషే నీ వర్తమానికుడు అయినప్పుడు మోషే తర్వాత వచ్చిన నాయకుడు ఉన్నారు కదా, ఆయన ప్రభు తిరిగి చెప్పారు కదా యెహోషువ మొదటి అధ్యాయంలో, నీ తర్వాత వర్తమానికుడిని నువ్వు అభిషేకించు. అప్పుడు ఎప్పుడైతే మోషే యెహోషువను అభిషేకించాడో మోషేలో ఉన్నటువంటి యొక్క అభిషేకము, మోషేలో ఉన్న క్రీస్తు తత్వము, మోషేలో ఉన్న సంపూర్ణత, మోషేలో దేవుడు ఏదైతే మోషేలో నింపారో సమస్తము కూడా యెహోషువలోకి వచ్చేసింది. ఎప్పుడైతే మోషేలో ఉన్న సమస్తం యెహోషువలోకి వచ్చిందో బైబిల్ చెప్తుంది అక్కడ, అక్కడ ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడాయను. ఎప్పుడయ్యాడు యెహోషువ? మోషేలో ఉన్నదంతా చూడండి, ఎప్పుడయ్యాడు చూడండి యెహోషువ. ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం, ద్వితీయోపదేశకాండము చివరి అధ్యాయంలో పెట్స్ అందుకు 34వ అధ్యాయము పేజీ నంబరు 176.
176. ఏడవ వచనంలో మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు. అతని సత్తువు తగ్గలేదు. ఇజ్రాయేలీలు మోయాబు మైదానంలో మోషేను బట్టి 30 దినముల దుఃఖము సలపగా మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయెను. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండేను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు చేసిరి. అది లాస్ట్ టైం, చివరి నిమిషంలో మోషే రంగం మీద నుంచి వెళ్ళిపోతున్నారు అనే సమయంలో మోషే వర్తమానం కొనసాగింపుగా మోషే తన చేతులను ఎవరి మీద ఉంచారు అంటే యెహోషువ పైన ఉంచారు. చూడండి, అంతకుముందు మోషే చాలాసార్లు యెహోషువను ముట్టుకున్నాడు, కానీ అప్పటికే జ్ఞానాత్మపూర్ణుడు అవ్వలేదు ఆయన. అప్పుడేమి అతనేమి ఆత్మతో నింపబడలేదు, యెహోషువ ఏం ప్రత్యేకించబడలేదు. వాళ్ళిద్దరు వెళ్ళి సినాయి పర్వతం మీదకి వెళ్ళారు, గంటల గంటల ముచ్చటించుకున్నారు యెహోషువ మోషే, కానీ అతనికి ఏమి ప్రత్యేకత లేదు అక్కడ. వేగులు వారు వెళ్ళి మొత్తం అందరూ చూసి తిరిగి వచ్చి 10 మంది వచ్చి చెడ్డ సమాచారం తెచ్చి యెహోషువ వచ్చి ఒక ఉద్యోగపరిచి వర్తమానం ఇచ్చాడు. అక్కడ ఏ మంచి జరగలేదు అక్కడ యెహోషువ జీవితంలో. ఎప్పుడు జరుగుతుందంటే మోషే రంగం మీద నుంచి తీయబడి యెహోషువ రంగం మీదకి వచ్చే సమయంలో మోషే వర్తమానము కొనసాగింపుగా మోషే వర్తమానము కొనసాగింపుగా యెహోషువ రంగం మీదకి వచ్చినప్పుడు, ఇప్పుడు మోషే తర్వాత వర్తమానికి ఎవరయ్యా అంటే యెహోషువ అనే సందర్భం వచ్చినప్పుడు, మోషే తన మీద చేతులు ఉంచినప్పుడు యెహోషువ జ్ఞానాత్మపూర్ణుడు అయింది. ఇప్పుడు సరైన వాక్యం. ఇప్పుడు ఏది సరైన వాక్యము? మోషే మాట వినడం సరైన వాక్యమా? మోషే మాట విని అంగీకరించి వెంబడించి మోషే రంగం మీద తప్పుకున్న తర్వాత మోషే తన పరిచర్ని ఎవరికైతే అప్పగించారో క్రీస్తు యొక్క ఆజ్ఞ ద్వారా, దేవుని యొక్క మాట ద్వారా, ఆ వర్తమానంలో కొనసాగిపోవడం అనేది ప్రాముఖ్యం. ఇది అర్థం కాని విషయం ఈ లోకానికి. భయంకరంగా క్రైస్తవులకు అర్థం కాకపోవడం అనేది అది పెద్ద విషయం కాదు. కానీ ఎవరైతే మేము క్రీస్తు వినడం, మా దేవుడు క్రీస్తు థామస్ మా ప్రవక్త, ఏడో దూత అని నమ్ముతున్నారో వారు చూడండి, నిజంగా బయలుదేవత యొక్క ఆత్మ, యెజబెల్ యొక్క ఆత్మ బలంగా ఇప్పుడు ఎక్కడ పనిచేస్తుందంటే, ఎవరైతే స్పోకిన్ వర్డ్ పెట్టుకుని, స్పోకిన్ వర్డ్ అంటే ఏ స్పోకిన్ వర్డ్? ఇండియాలోకి వచ్చిన స్పోకిన్ వర్డ్, క్రీస్తు థామస్ యొక్క సందేశాలను ఇంట్లో పెట్టుకుని ఆ సందేశంలో ఏం జరుగుతుందో చూడలేకుండా తమ సొంత సిద్ధాంతాలపైన, ఉద్దేశాలపైన ఆధారపడి ఉన్నారో వాళ్ళల్లో యెజబెల్ ఆత్మ పరిపూర్ణంగా పనిచేస్తూ ఉంది. క్రీస్తు థామస్ గారు చెప్పినట్లుగా ఎవరు అంతేకాల ఎవరయ్యా క్రీస్తు విరోధి, ఎవరు క్రీస్తు విరోధి అనే చిన్న ట్రాక్ ఒకటి ఉంటుంది, మీరు చదివి ఉంటారు, చూసే ఉంటారు దాన్ని. ఎవరయ్యా క్రీస్తు విరోధి అని ఒక చిన్న ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్ లో అని చెప్తారనమాట, ఎవరు క్రీస్తు విరోధి, ఎవరయ్యా క్రీస్తు విరోధి? తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు అని యాహాన్ చెప్పినట్లుగా, మొదటి యాహాన్ పత్రికలో యాహాన్ చెప్పినట్లుగా, ఇప్పుడు క్రీస్తు థామస్ గారు చెప్పిన టైటిల్ ఏంటంటే ఎవడు క్రీస్తు విరోధి, ఎవడయ్యా క్రీస్తు విరోధి? యేసు క్రీస్తు మరలా శరీరధారి అయి రెండవ రాకడలో క్రీస్తు బండంగా వచ్చారని ఏ ఆత్మ అయితే అంగీకరించదో వాడే క్రీస్తు విరోధి. క్రీస్తు థామస్ గారి టైంలో చెప్పిన కొటేషన్ అది, టైటిల్, చిన్న ట్రాక్ కి ఆయన పెట్టిన అంశం అది, టైటిల్ ఇది. ఎవడు క్రీస్తు విరోధి, ఎవరయ్యా క్రీస్తు విరోధి అంటే యేసు మరలా రెండవ రాకడలో శరీరధారి అయి వచ్చిందని ఏ ఆత్మ ఒప్పుకోవట్లేదో ఆ ఆత్మే క్రీస్తు విరోధి, వాళ్ళే క్రీస్తు విరోధి. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఈ పెండ్లి కుమార్తె ఈ లోకానికి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు యేసు మరలా శరీరధారి వచ్చినని, మరలా ఉరుములకి రహస్యాన్ని బయలుపరిచినని, మరలా ఏడో ముద్రిక రహస్యాన్ని బయలుపరిచినని, నిజమైన యేసు వచ్చి నిజమైన ముద్రను పగలగొట్టారని ఏ ఆత్మ అయితే ఒప్పుకోవట్లేదో వాళ్ళే క్రీస్తు విరోధులు. ఎవరు క్రీస్తు విరోధులు?
ఈ ప్రశ్న మనం అడుగుతున్నాం వీళ్ళని. ఎవరు క్రీస్తు విరోధులు? ఎవరయ్యా క్రీస్తు విరోధి? క్రీస్తు తామస్ యొక్క వర్తమానాన్ని పట్టుకుని ఆ కొనసాగింపు యొక్క సందేశాన్ని అంగీకరించని ఎవరైతే ఉన్నారో వారే క్రీస్తు విరోధులు. ఇజిబేలు ఆత్మ వాళ్ళ మీద పనిచేస్తుంది. ఇది చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ఒక కార్యం చేసి విడిచిపెట్టిన తర్వాత మరలా వాళ్ళ జోలికి వెళ్ళదని. ఆయన ముందుగా తన ప్రజలను వేరు చేసి విగ్రహాల నుంచి దూరం చేయమన్నాడు ఆయన. వాళ్ళందరూ కూడా విగ్రహాల నుంచి వేరైపోయారు. దేవుడు ఆ విగ్రహాలను వాళ్ళ జోలికి వెళ్ళలేదు. మళ్ళీ తర్వాత వదిలేశారు, అసలు వాళ్ళ ప్రస్తావన లేదు ఇక. ఆ తర్వాత ఇజ్రాయెల్ పనిచేశాడు దేవుడు. ఆ తర్వాత ఇజ్రాయెల్లో దేవుడు పనిచేస్తున్న సమయంలో వాళ్ళందరూ కూడా తిరస్కరించి వాక్య వ్యతిరేకులు అయిపోయినప్పుడు ఆయన మానవుడికి దిగి వచ్చి యేసుక్రీస్తుగా తను బయలుపరుచుకున్నాడు. ఎవరైతే యేసు క్రీస్తు అని నమ్మారో వాళ్ళందరూ కూడా మరలా ప్రభు స్వీకరించారు. ఎవరైతే నమ్మలేదో మళ్ళీ వాళ్ళు విడిచిపెట్టేశాడు ఆయన. ఇంకా వాళ్ళ జోలికి వెళ్ళలేదు ఇక. అందుకోసం ఇజ్రాయెల్ అయినా కూడా వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. కానీ ప్రభు వాళ్ళతో ఇప్పుడు సంభాషిస్తున్నారు దేనికోసం అంటే, అబ్రాహాంకి ఒక మాట ఇచ్చారు దేవుడు, నీ సంతానాన్ని ఖచ్చితంగా నేను విస్తరింపజేస్తాను. దావీదుకు ఒక మాట ఇచ్చారు, నీ సంతానంలో ఒక వ్యక్తిని సింహాసనమే కూర్చోబెడతాను. ఈ రెండు మాటలు కట్టుబడి దేవుడు ఈ చరిత్రను జరిగించారు. మొదటి మాట అబ్రాహాం చెప్పిన మొదటి మాట ప్రకారంగా నీ సంతానం విస్తరింపజేస్తాను, నీ సంతానం నేను నిలబెడతాను అని చెప్పారు. కాబట్టి ఆ మాటకి లోబడి 1,44,000 మందిని ప్రత్యేకించాల్సి వచ్చింది. లేదంటే ఆయన అక్కడి నుంచి లెఫ్ట్ అయిపోయాడు. ఇజ్రాయెల్ దేశం నుంచి లెఫ్ట్ అయిపోయాడు, అన్యుల నుంచి లెఫ్ట్ అయిపోయాడు, ఇజ్రాయెల్ దేశం నుంచి లెఫ్ట్ అయిపోయాడు. ఇక అసలు ఆ దేవుడు వదిలేసి వచ్చిన జనాంగం దగ్గరికి మరలా ఆయన వెళ్ళడాను, మళ్ళీ అక్కడికి రాడాను. ఆయన అన్యదేవులను వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు ఆ స- సజీవమైన దేవుని విడిచిపెట్టి విగ్రహాల తట్టు తిరిగారు. కాబట్టి ఇజ్రాయెల్ విడిచిపెట్టేశాడు దేవుడు. ఎందుకంటే ఆ శరీరధారిగా వచ్చిన దేవుణ్ణి చూడకుండా వాళ్ళ ఆచారాలు మునిగిపోయారు. కాబట్టి మరలా ఆ దేవుడు రెండవ రాకడలో మరలా వచ్చారు. ఎప్పుడైతే ఈ ఇజ్రాయెల్ నుంచి ఈ యేసు దేవుడిని నమ్మారో క్రైస్తవులుగా మారారు. ఈ క్రైస్తవులు కూడా ఇప్పుడు మరలా రెండవ రాకడలో వచ్చిన మెసేజ్ గుర్తించకపోవడం వల్ల దేవుడు ఏం చేశారంటే క్రైస్తవుల దగ్గర నుంచి కూడా లెఫ్ట్ అయిపోయారు. దేవుడు వదిలేసి వచ్చినట్టుగా జనాంగాన్ని మరలా తిరిగి చూడలేదని, పట్టించుకోవట్లేదని. ఇప్పుడు ఈ క్రైస్తవుల్లోంచి మరి కొంత గుంపుని ఆయన వేరు చేశాడు, ద సూపర్ చర్చ్. ఈ సూపర్ చర్చిని వేరు చేసి వాక్యాన్ని అందిస్తే అక్కడ ఏ ఆత్మ అయితే పనిచేసిందో, ఇజ్రాయేల్లో ఏ ఆత్మ అయితే పనిచేసిందో, క్రైస్తవుల్లో ఏ ఆత్మ అయితే పనిచేసిందో, ఇప్పుడు ఈ సూపర్ చర్చిలో ఉన్న వాళ్ళలో కూడా అదే ఆత్మ పనిచేసింది. అందుకోసమే సరైన వాక్యం వారి ముందుకు వస్తే వాళ్ళ సరైన వాక్యాన్ని అంగీకరించకుండా వాళ్ళ సొంత ఉద్దేశాలు అని చెప్తున్నాడు. ఆ బ్రదర్తో మాట్లాడినప్పుడు ఇది ఎలా సాధ్యమైంది బ్రదరు? యెహోవా యేసుగా వచ్చారు, యెహోవా బ్రహ్మంగా వచ్చారు. మరి ఆ యెహోవాయే వచ్చి ముద్రలను పగలగొట్టారు, ఆ యెహోవాయే ఉరుములెక్కడ బరో నువ్వు దాంట్లో దాంట్లో ఇంకా ఎక్కడుంది బ్రదర్? ఇంకా ఇంకా ఇండియా దేశానికి వచ్చిన ఒక వ్యక్తి ఆరాధించబడే స్థలంలో లేడు అని చెప్పడానికి ఆధారం ఎక్కడుంది ఇంకా? అంటే నాకు మొత్తం తెలియదు, నాకు మొత్తం అర్థం కాలేదు. ఎంత క్లియర్గా ఆయనే చెప్పాడు, యెహోవా యేసుగా వచ్చారు, యేసు బ్రహ్మంగా వచ్చారు, బ్రహ్మం గారు తామస్గా వచ్చారు, ఇది యెహోవా, ఆ యెహోవాయే. ఆమేన్. మరి మరి ఇంకెక్కడ మరి ఆ రూపాన్ని, ఎందుకంటే దేవుడు యేసు అనే రూపాన్ని విడిచిపెట్టారు, బ్రహ్మ రూపంలోకి వచ్చారు. ఇప్పుడు దేవుడు బ్రహ్మ రూపాన్ని విడిచిపెట్టాడు, ఆయన తామస్ అనే రూపంలోకి వచ్చాడు ఆయన. మరి ఇప్పుడు దేవుడు ఎక్కడ కదలాడుతున్నాడు? నువ్వు వాడు రావాలి కదా. నీ వాక్యం సరైనది అయినప్పుడు నీ విశ్వాసం సరిగా ఉండాలి కదా. మరి ఎందుకు నువ్వు సరైన వాక్యంలో ఉన్నప్పుడు సరైన విశ్వాసంలో లేవు నువ్వు? సమాధానం లేదు. అర్థం కావట్లేదు జనాలకి. అంటే మేము సరైన విశ్వాసంలో ఉన్నాం, సరైన వాక్యంలో ఉన్నాం అని భ్రమలో సాతాను వాళ్ళ నుంచింది. కానీ ఎక్కడైతే సరైన వాక్యం ఉంటుందో అక్కడే సరైన విశ్వాసం ఉంటుంది. దేవుడు అన్యుల్ని విడిచిపెట్టాడు, దేవుడు ఇజ్రాయెల్ని విడిచిపెట్టాడు, దేవుడు క్రైస్తవుని విడిచిపెట్టాడు. ఇప్పుడు దేవుడు ఎవరైతే రెండోసారి పరిచయం అంటే బ్రహ్మం యొక్క రెండోసారి పరిచయం నమ్మట్లేదో దేవుడు వాళ్ళ నుంచి పూర్తిగా వేరే అయిపోయారు, వాళ్ళని విడిచిపెట్టాడు ఆయన. ఇంక ఎట్టి పరిస్థితులు కూడా ఆయన మరలా వారితో సంభాషించాడు ఆయన. ఇంకా వాళ్ళకి ఇంక లేదుగా. కాబట్టి క్రిస్ థామస్ గారు క్రిస్ బ్రహ్మం గారు చెప్తున్నారు, ఇజబేలు మతము, ఇజిబేలు ఆత్మ ఎవరిలో పనిచేస్తుందంటే ఆ గడియలో దేవుడు తన సమయంలో, అంటే మనిషి నువ్వు జీవిస్తున్న సమయంలో నీ కళ్ళ ఎదుట ఎలాంటి వాక్యము బహిరంగముగా ప్రదర్శించబడుతుందో ఆ వాక్యాన్ని చూడలేనటువంటి ప్రజల పైన పశువు యొక్క ముద్ర పడుతుంది.
యెజబెల్ యొక్క ఆత్మ పనిచేస్తుంది అని చెప్పారు. అంటే ఇప్పుడు యెజబెల్ ఆత్మ ఎక్కడుంది ఇప్పుడు? ఇప్పుడు నిజంగా యెజబెల్ ఆత్మ ఎక్కడుంది బ్రదర్? ఎ- ఆ, యెహోవాను విసర్జించిన అక్కడ మోయాబీల్లో కనానీల్లో ఉందా యెజబెల్ ఆత్మ? ఇప్పుడు ఈ కాలంలో ఎక్కడుంది? లేదు. ఇజ్రాయెల్, యేసుక్రీస్తుని విడిచిపెట్టిన ఇజ్రాయెల్లో ఉందా? లేదు. ప్రణామను విడిచిపెట్టే క్రైస్తవుల్లో ఉందా? లేదు. మరి ఇప్పుడు ఎక్కడుంది యెజబెల్ ఆత్మ అంటే? చివరి కాల సమయంలో ఏ వర్తమానికుడు అయితే వచ్చారో, నిజంగా ఆ వర్తమాని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అంటే బైబిల్ యొక్క చరిత్రలో క్రీస్తు థామస్ యొక్క వర్తమానానికి సమానమైన వర్తమానం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. చాలా మంది పరిచయం చేశారు. యెషయా లాంటి ప్రవక్తలు, ఇర్మీయా లాంటి ప్రవక్తలు, జకర్యా లాంటి ప్రవక్తలు, నెహెమ్యా లాంటి ప్రవక్తలు, చాలా మంది ప్రవక్తలు వచ్చి ఆ వాళ్ళు పరిచయం చేశారు. కానీ వాటన్నిటికీ తలరాయి వర్తమానం ఏదే అంటే క్రీస్తు థామస్ యొక్క వర్తమానం. ప్రవక్తలందరికీ, బైబిల్లో ఉన్న ప్రవక్తలందరి యొక్క వర్తమానాలకి తలరాయి వర్తమానం ఏదే అంటే, లేదా ఆ వర్తమానాలన్నిటికీ కీ ఒకటి ఉంది. ఆ వర్తమానం ఏదే అంటే అది క్రీస్తు థామస్ యొక్క సందేశం. మరి క్రీస్తు థామస్ యొక్క సందేశాన్ని అంగీకరించకుండా నేను సరైన వాక్యంలో ఉన్నా, సరైన విశ్వాసంలో ఉన్నా అని ఎలా చెప్పగలుగుతావు? క్రీస్తు థామస్ యొక్క వాక్యాన్ని ఎవరైతే అంగీకరించలేదో వారిలో ఈ చివరి దినాలలో ఇజిబేల్ ఆత్మ సంపూర్ణంగా, పరిపూర్ణంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇజిబేల్ ఎక్కడ ఉందంటే సూపర్ సిక్స్ లో ఉంది. ఇప్పుడు ఇజిబేల్ అన్నిల్లో లేదు. అసలు దేవుడు అసలు అన్నిళ్ళ లెక్కలో దృష్టి, అసలు దేవుడి దృష్టిలో అన్నిలే లేదు. అసలు దేవుడి దృష్టిలో ఇజ్రాయేలే లేదు. దేవుని దృష్టిలో క్రైస్తవులు లేరు. దేవుని దృష్టిలో ఇప్పుడు ఎవరున్నారంటే ఎంత పరిపూర్ణమైన వాక్యాన్ని తీసుకొచ్చిన యొక్క వర్తమానికుడిని గుర్తించకుండా ఉన్న యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి పైన దేవుని తీర్పు వెల్లడబడుతుంది. వారి లోపల యెజబెలు ఆత్మ పనిచేస్తా ఉంది. కాబట్టి చూడండి, మోషే ఎలాగైతే మోషే వర్తమానం మేము నమ్ముతున్నాము అని చెప్పి మోషే వర్తమానం కొనసాగి మోషే వర్తమానాన్ని కొనసాగింపుని అంగీకరించలేదో వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు. చూడండి, మోషేతో ఉన్న వాళ్ళందరూ కూడా మోషేతో పాటు వచ్చారు. మోషే రంగం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ దాటి వెళ్లే సమయంలో వాళ్ళందరూ ఎక్కడ చనిపోయారు? అరణ్యంలో రాలిపోయారని బైబిల్ చెప్తుంది. పౌలు గారు చెప్పారు అరణ్యంలో రాలిపోయారంట వాళ్ళు. ఎందుకు రాలిపోయారు? వాళ్ళు ఎందుకు రాలిపోయారు బ్రదర్? మోషేని నమ్మారు కానీ మోషే తర్వాత కొనసాగి వర్తమానం నమ్మట్లేదు వాళ్ళు. వాళ్ళు సొంత సిద్ధాంతాలు, సొంత ఉద్దేశాలు, మేము ప్రవక్తలమే, మేము యెహోవా భక్తులమే, మేము మాకు దేవుడు యెహోవానే, మేము కూడా ఆయన వెంబడిస్తాం అని ఇలాగా వాళ్ళు కొన్ని సరిహద్దులు ఏర్పాటు చేసుకొని ఆ వాళ్ళు ఎప్పుడైతే ఆ సరిహద్దులు ఏర్పాటు చేసుకొని దేవునికి విరోధంగా మారిపోయారో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రంగు తీర్పు తెచ్చి చివరికి యోర్దాను దాటి వాగ్దాన దేశంలో అడుగుపెట్టే సమయానికి అక్కడ ఐగుప్తు నుంచి బయట పెట్టిన వాళ్ళలో వాగ్దాన దేశంలో అడుగుపెట్టింది ఎవరై అంటే ఇద్దరు యెహోషువ కాలేబులు. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పిల్లలే. అసలు బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా లోపలికి వెళ్ళలేదు. కారణం ఏంటంటే కొనసాగింపు యొక్క సందేశాన్ని అంగీకరించిన వాళ్ళు. మోషే కొనసాగింపు యొక్క వర్తమానాన్ని వాళ్ళు అంగీకరించలేదు వాళ్ళు. అలాగే ఇప్పుడు ఎవరైతే క్రీస్తు బ్రహ్మం యొక్క సందేశాన్ని, క్రీస్తు థామస్ యొక్క కొనసాగింపు యొక్క సందేశాన్ని ఇప్పుడు ఎవరైతే అంగీకరించట్లేదో వారు ఖచ్చితంగా పౌలు గారు చెప్పినట్లుగా ఈ అరణ్యంలో వాళ్ళు రాలిపోతారు. వాళ్ళు విడిచిపెట్టబడతారు. వాళ్ళు ఖచ్చితంగా విడిచిపెట్టబడతారు. ఈ ప్రపంచానికి మనం చెప్పేది ఏంటంటే సహోదరులారా, మోషే మా ప్రవక్త, మోషే మా వర్తమానికుడు, మోషే మా నాయకుడు అని నమ్ముతున్నటువంటి సహోదరులారా, మోషే వర్తమానాన్ని కొనసాగింపుగా ఎవరైతే అంగీకరించలేదో వారందరూ కూడా నదికి యువతల పక్కనే ఆగిపోయారు. మరణానికి యువతల పక్కనే ఆగిపోయారు. వాడు మరణాన్ని జయించలేకపోయారు. కానీ ఎవరైతే మరి మోషే తర్వాత నాయకత్వాన్ని అంగీకరించారో వాడు మరణాన్ని రెండు ప్రయారిగా చేసుకొని వాడు అవతల పక్కకి వెళ్ళి వాడు స్వాస్థ్యాన్ని వాడు పంచుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మెసేజ్ వర్తమానం ఉందో ఈ మూడో యాత్ర మోషే, ఈ యొక్క చివరి గల సమయంలో వచ్చిన వర్తమానికుడు క్రీస్తు ప్రణాము, క్రీస్తు థామస్ తర్వాత కొనసాగింపు సందేశం ఉంది. అదేంటి అంటే పెండ్లి కుమార్తె యొక్క సందేశము.
ఈ పెండ్లి కుమార్తె యొక్క సందేశము. పెండ్లి కుమార్తె ఇప్పుడు ఏం చెప్తుందంటే, ఇప్పటి వరకు బైబిల్లో ఏదైతే విడిచిపెట్టబడినట్టుగా రహస్యాలు ఉన్నావో వాటన్నిటిని ఒకచోటిగా పోగేశారు థామస్ గారు. సంఘానికి చెప్పలేదేనా? బైబిల్లో విడిచిపెట్టబడిన మర్మాలన్నిటిని తీసుకొచ్చి ఒకచోట పోగేసి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఏం చేస్తుందంటే, ఆ ఒక్క చోటిగా పోగేసినటువంటి ఆ మర్మాలన్నీ కూడా వెలికి తీసి ఈ లోకాన్ని చూపిస్తా ఉంది. అది ఈ క్రైస్తవుల గురించి మనం మాట్లాడట్లేదు, ఇజ్రాయేల్ గురించి మనం మాట్లాడట్లేదు, అనిల్ గురించి మనం మాట్లాడట్లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే కేవలం సూపర్ శిష్యుల గురించి మనం మాట్లాడుతున్నాం. అరే, నీ విశ్వాసం సరైనదైనప్పుడు, నీ వాక్యం సరైనదైనప్పుడు నీ విశ్వాసం సరిగా ఉండాలి. నీ వాక్యం సరిగా లేదు కాబట్టి నీ విశ్వాసం సరిగా లేదు. నీ విశ్వాసం సరిగా లేదు కాబట్టి నీ మార్గం సరిగా లేదు. ప్రియ సహోదరుడా, నీ వాక్యము సరిగా లేదు. నీ వాక్యం సరిగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు క్రీస్తు మరణం తర్వాత కొనసాగింపు వర్తమానం క్రీస్తు థామస్ వచ్చారు. క్రీస్తు థామస్ తర్వాత పెండ్లి కుమార్తె యొక్క సందేశం కొనసాగుతుంది. ఇప్పుడు ఈ పెండ్లి కుమార్తె యొక్క సందేశం ఏంటి అంటే, ఇదిగో రాసులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఈ లోకాన్ని పరిపాలించబోయేటువంటి మగ శిశువు ఈయనే అని పెళ్లి కుమార్తె చూపిస్తుంది. ఈ పెళ్లి కుమార్తె ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఇదిగో ప్రభు రాజ్యం గాను, ఆయన క్రీస్తు రాజ్యం గాను మారిపోబోతున్నాయి అని పెళ్లి కుమార్తె మరీ ఈ లోకానికి వేలు పెట్టి మరీ చూపిస్తుంది. ఈ సందేశాన్ని అంగీకరించకపోతే, లేదు లేదు, మాకు ఆ వర్తమానం చాలు, మోసే తర్వాత మాకు ఎవరు అవసరం లేదు, మాకు అరే, ఎర్ర సముద్రం దాటితే బ్రదర్ ఎవరితో దాటాలి కదా. ఎవరితో దాటాలంటే వర్తమానానికి మారాడు కదా. వర్తమానానికి మారాడు కదా. వర్తమానానికి మారినప్పుడు ఆ వర్తమానానికి వెంబడించాలి కదా. ప్రభు చెప్తున్నాను యెహోషువ మొదటి అధ్యాయంలో, నేను మోషేకి తోడే అన్నట్టు నీకు తోడే అంటానని చెప్పాడు ఆయన. మోషేకి ఎలాగే తోడే అన్నాడు, నీకు తోడే అంటారు. నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తానని చెప్పాడు ఆయన. ఈ వాగ్దానం ఎవరిది? భౌతికంగా ఆ యెహోషువ ఎక్కడ అడుగు పెడితే అక్కడ యెహోషువ స్వాధీనం పరుచుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు రంగం మీద ఉన్నటువంటి పెళ్లి కుమార్తె ఎక్కడ ఏది కావాలనుకుంటే అది నెరవేర్చబడే స్థితిలోనికి, ఆత్మీయ స్థితిలోనికి ఎదిగింది. ఎలాగంటే అది కేవలము తామస్ యొక్క మరి వర్తమానం ద్వారా, మోషే వర్తమానం ద్వారా, కొనసాగింపు యొక్క వర్తమానం ద్వారా మరి పెళ్లి కుమార్తె ఆ సందేశాన్ని లేదా ఆ పరిచయాన్ని చేయగలుగుతుంది. మరి పెళ్లి కుమార్తె యొక్క పరిచయాన్ని అంగీకరించకుండా దేవుడు ఇప్పుడు నీ కాలంలో దేవుడు ఏ వాక్యాన్ని బయలుపరుస్తున్నాడో దాన్ని చూడకుండా నువ్వు ఎలా పరలోకి వెళ్తావు? నువ్వు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా, నీ వాక్యం ఏంటో నీకు తెలియకుండా, నీ విశ్వాసం ఏంటో నీకు తెలియకుండా, నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో నీకు తెలియకుండా నువ్వు ఎలాగా నేను వెళ్ళిపోతాను, పరలోకి వెళ్ళిపోతాను అని చెప్పి భ్రమలో ఉంటావు. చాలా భయంకరమైన కార్యాలు ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్తా ఉన్నాం ఈ యొక్క లోకానికి, సోదరుడా, ముందుగా నీ వాక్యం సరైనదై ఉండాలి. ఏంటి బ్రదర్ సరైంది? నేను నీతిగా ఉంటాను, నిజాయితీగా ఉంటాను, నేను అన్ని విషయాల్లో క్రమంగా ఉంటాను, భక్తిగా ఉంటాను. నిజమే బ్రదర్, మంచిదే, చాలా మంచిది. నీతిగా ఉండాలి, ఖచ్చితంగా అది విశ్వాసక లక్షణం. మరి భక్తిగా ఉండాలి, అది విశ్వాసక లక్షణం. నిజాయితీగా ఉండాలి, అది బైబిల్ నమ్ముతున్నట్టు ప్రతి విద్యార్థి యొక్క లక్షణం. అది నిజమే. అయితే ఎప్పుడో జరిగిపోయిన చరిత్రను పట్టుకొని కూర్చోవడం కాదు, లేదా ఇప్పుడు జరగబోతున్న చరిత్రను పట్టుకొని కూర్చోవడం కాదు. నీ దినములలో దేవుడు ఏ పని చేస్తా ఉన్నారు, ఎలాగా దేవుడు నిన్ను మరి జీవించాలని, ఎలా దేవుడు నిన్ను ఈ పరిచయం చేయాలని నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. ఆ పరిస్థితిని నువ్వు చూడకుండా నువ్వు ఎంత నీతిపరుడిగా ఉన్నా, నిజంగా అన్ని వదిలేసి నువ్వు అన్ని వదిలేసి ఈ గడిలో దేవుడు ఏం చేస్తున్నాడో దాన్ని చూడకుండా యథార్థంగా నువ్వు జీవించాలని చూసినా దానివల్ల నీకు ఉపయోగం లేదు. ఏం ఉపయోగం ఉండదు అక్కడ. కాబట్టి ఈ యొక్క సహోదరులకి, సుపరిచితులు ఉన్న సహోదరులకు కానీ, క్రైస్తవులకు కానీ, ఇజ్రాయేల్ ప్రజలకు కానీ, ఎందుకంటే మనది ఇప్పుడు ఫైనల్ వార్నింగ్. ఇప్పుడు పెళ్లి కుమార్తె యొక్క మాటే చివరి హెచ్చరిక. ఇప్పుడు మనం చెప్పేది చివరి హెచ్చరిక. ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాటలే అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడతాయి. అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడితే అందరూ కూడా ఇప్పుడు ఈ సత్యాన్ని, ఈ విశ్వాసాన్ని నమ్ముతున్న వారు ఎక్కడున్నారో వారి కోసం వాళ్ళు వెతికి 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 రాబోతున్నారు. మనం అలాంటి గొప్ప సమయంలో మనం ఉన్నాం. ఇది మనం ముఖస్థుతి కోసమో లేదా గొప్ప చేయడం కోసమో నేను చెప్పట్లేదు, కానీ మనం పట్టుకున్న వాక్యం యొక్క గొప్పతనం అది. ఆ స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు.
కాబట్టి మనం పట్టుకున్న వాక్యం సరైంది కాబట్టి మన విశ్వాసం సరిగా ఉంది. మన విశ్వాసం సరిగా ఉంది కాబట్టి దేవుడు మనల్ని సరైన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఈ క్రైస్తవులు వాళ్ళు సరైన వాక్యాన్ని పట్టుకోలేకపోయారు. ఎందుకంటే జరిగిపోయి చరిత్రను పట్టుకుంటున్నారు వాళ్ళు. దానివల్ల నిజమే ఒకప్పుడు దేవుడు అక్కడ పని చేశారు, కరెక్టే. మోషే మంచి నాయకుడే, ఆయన నిజమే. ఎర్ర సముద్రం ప్రయాణం చేశారు, నిజమే. ఫరోని గడగలాడించాడు, నిజమే. 10 తెగుళ్ళ చేత ఐగుప్తు దేశాన్ని గడగలాడించాడు, అది నిజమే. నిజమే. మోషే ఆ అగ్నిస్తంభంలో దిగి వచ్చిన దేవుడితో ముఖాముఖిగా మాట్లాడాడు, నిజమే, కరెక్టే. అయినా మోషే తర్వాత కొనసాగింపు ఉంది. మోషే తర్వాత కొనసాగింపు ఉంది. ఎవరైతే ఆ కొనసాగింపును పట్టుకుంటారో వారు పట్టుకున్నదే సరైన వాక్యము. ఎవరైతే ఆ కొనసాగింపును పట్టుకుంటారో అది సరైన వాక్యము. ఆ సరైన వాక్యం ఎవరైతే పట్టుకుంటారో వారి విశ్వాసం సరైంది. ఆ సరైన విశ్వాసం ఎవరైతే ఉంటారో వారు వెళ్ళే మార్గం దేవుడు సరైన మార్గంలో నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ క్రైస్తవులు కానీ సూపర్ చర్చిలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే భ్రమలో ఉన్నారు. మేము సరైన వాక్యంలో ఉన్నాం, సరైన విశ్వాసంలో ఉన్నాం అని భ్రమలో ఉన్నారు. కానీ దేవుడు అసలు పూర్తిగా వదిలేశాడు అన్యుల్ని, ఇజ్రాయిల్ని, క్రైస్తవుల్ని. అసలు ఆయన దృష్టిలో, అసలు ఆయన లిస్టులో లేరు బ్రదర్ వాళ్ళు. అసలు వాళ్ళు ఆయన ఆయన దగ్గర ఉన్న ఆయన డైరీలో ఆ పేర్లు లేవు. ఇప్పుడు క్రైస్తవులు అనే పేరు, ఇజ్రాయిల్ అనే పేర్లు లేవు. 1,44,000 మందికి కృపణించాడు దేవుడు. నిజంగా లేరు వాళ్ళు. అబ్రాహామును బట్టి, దావీదుని బట్టి కృపణించాడు ఆయన. అసలు లేదంటే అసలు వాళ్ళకి కూడా అసలు ఆ ఛాన్స్ లేదు. నీ సంతానాన్ని విడిపిస్తా అని చెప్పాడు దేవుడు. కాబట్టి ఆ మాట ప్రకారంగా అబ్రాహాంకు తన మరి మొదటి విశ్వాసాలకు తండ్రి అయినటువంటి అబ్రాహాంకి ఇచ్చిన మాట ప్రకారంగానే మరి తిరుగుబాటు చేసినటువంటి ఈ ప్రజలపైన కరికరాన్ని చూపించి చుట్టూ మరి అరబ్ దేశాలన్నీ యుద్ధం చేస్తున్నా కూడా దేవుడు వారికి సహాయం చేసి వాళ్ళకున్న టెక్నాలజీని, ఐరన్ బీము, ఐరన్ డోము, ఆ, ఈ మధ్యన రీసెంట్ గా తయారు చేసిన లేజర్ లేజర్ తో కొన్ని తయారు చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళ తెలివితేటలు కాదాయి. ప్రపంచం అంతా అనుకుంటుంది వాళ్ళు నిజంగా చాలా తెలివి వాళ్ళు. చిన్న దేశమైనా మరి జనాభా మరి 1,00,00,000 మందే ఉన్నా, 70 లక్షల మందే ఉన్నా, 1,00,00,000 మందే ఉన్నా, మరి వాళ్ళు చాలా 1,00,000 మంది సైన్యం ఉంటారు. ఉన్నది 1,00,00,000 మందే కానీ సైన్యంలో 1,00,000 మంది ఉంటారు వాళ్ళు. ఆ వాళ్ళ తెలివితేటలు అపార మరి మేధాశక్తి వాళ్ళది అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. కానీ అది వాళ్ళ తెలివి కాదు. అది దేవుడు అబ్రాహాంకి ఇచ్చిన మాట ప్రకారంగా 1,44,000 మంది వారిలో ఉన్నారు కాబట్టి వారిని వేరు చేసేదాకా ఈ ప్రపంచ దేశాలు ఏకమై ఎన్ని బాంబులు వేసినా ఎంతమంది వచ్చినా వాళ్ళని ఏం చేయలేరు. 1,44,000 మంది వేరేదాకా. పెళ్లి కుమార్తె ఎలాగైతే భూమి మీద ఉన్నంతసేపు సాతాను ఈ భూమిని వాడు స్వాధీనం చేసుకున్నాడో, వాడు ఏం చేయలేడు, ఇలా శ్రమలు తేలేడో, అలాగే 1,44,000 మంది యెరూషలేములో ఉన్నంతసేపు కూడా ఆ యెరూషలేముని శత్రు రాజులు ఎవరు ఏం చేయలేరు. కారణం ఏంటంటే అక్కడ వాగ్దానం చేయబడి అబ్రాహాం యొక్క సంతానం ఉంది, వారిని వేరు చేయాలి దేవుడు. వారి కోసం ప్రవక్తలు పంపించాలి. చూడండి, నిజంగా దేవుడు చూడండి brother. ఆయన ఇప్పుడు కూడా మళ్ళీ ప్రవక్తనే పంపిస్తున్నాడు ఆయనకి. ఇప్పుడు కూడా ఆయన ప్రవక్తనే పంపిస్తున్నాడు ఆయన. కానీ ఈ అంత్య క్రీస్తు ఆత్మ కలిగిన వారు, ఇజబెల్ ఆత్మ కలిగిన వారు క్రీస్తు బ్రహ్మ యొక్క సందేశము, క్రీస్తు థామస్ యొక్క సందేశము యొక్క కొనసాగింపు యొక్క సందేశాన్ని అంగీకరించని ఈ సూపర్ చర్చిలో ఉండే గుంపు వాళ్ళు ఏం చెప్తారంటే మెసేజ్ చెప్పేది లేదు, టేప్ వేసుకుని వినాలి. నువ్వు పైకి వెళ్తాక లేదు, స్టేజ్ మీదకి వెళ్తాక లేదు, అదంతా యెజబెల్ ఆత్మ అని చెప్తారు. రాత్రి నేను కొటేషన్ పెట్టాను. దేవుని దూత అనే సందేశంలో క్రీస్తు గారు మాట్లాడుతున్నారు. దేవుడు ఆయన ఏం మాట్లాడుతున్నారు? దేవుడు వాడుకుని పనిముట్టు పరిశుద్ధాత్మతో నింపబడిన మానవుడే. యా- యాంత్రిక పరికరాలు కాదంట. యాంత్రిక పరికరాలు అంటే అర్థం ఏంటి? వస్తువులు, లేదా యంత్రాలు. అవి వాటితో దేవుడు పనిచేయట్లేదు. ఈ టేపులతో దేవుడు పనిచేయట్లేదు. ఆయన కొనసాగింపు పరిచర్య పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఒక మానవుడే ఆయన చేతిలో వాడుకునే పనిముట్టు.
కానీ ఈ యెజబెల్ ఆత్మ కలిగినటువంటి ఎవరైతే మరి గుంపు ఉన్నారో వారు ఈ కొనసాగింపు యొక్క సందేశాన్ని వాళ్ళు అంగీకరించకపోవడం వల్ల పెళ్లి కుమార్తె యొక్క పరిచర్ని ఫైవ్ ఫోల్డ్ మినిస్టర్ యొక్క పరిచర్ని వాళ్ళు అంగీకరించకపోవడం వల్ల దృఢంగా చెప్పారు. మేడం ఎత్తబడే ముందు పెళ్లి కుమార్తెకి పరిచర్య ఉందా? దృఢంగా చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? ఉంది, ఉంటది, ఉండొచ్చు అని చెప్పలా. ఏం చెప్పారు బ్రదర్? నిశ్చయముగా అని చెప్పారు. ఫస్ట్ గా ఆ క్వశ్చన్ అడగడంతోనే ఆయన ఆయన ఆన్సర్ ఏంటంటే పెళ్లి కుమార్తెగా పరిచయం ఉందా అని అడిగిన వెంటనే నిశ్చయముగా ఎత్తబడే ముందు పెళ్లి కుమార్తెకి పరిచర్య ఉంది. ఆ పరిచర్య ఎలా ఉండదంట? అపోస్తలుల పరిచర్య, ప్రవక్తల పరిచర్య, బోధకుల పరిచర్య, కాపురుల పరిచర్య, స్వార్థికుల పరిచర్య, ప్రవక్తల పరిచర్య, ఫైవ్ మినిస్ట్రీ. మరి జరుగుతుంది బ్రదర్. పెళ్లి కుమార్తె ఆ పరిచర్య కలిగి ఉంది. సంఘంలో ఆ పరిచర్య జరుగుతుంది. మరి కొనసాగింపు పరిచర్యను అంగీకరించకుండా నీ వాక్యం ఎలా నిజమైంది, సరైంది? నీ వాక్యం సరైంది కాకుండా నీ విశ్వాసం ఎలా సరైంది? నీ విశ్వాసం సరైంది కాకుండా నీ మార్గం ఎలా సరైంది అవుతుంది? అంటే బ్రహ్మపరిచే ఆత్మ నీలో ఎంతగా పనిచేస్తుందో చూడు. సరైన వాక్యాన్ని చూడకుండా, సరైన విశ్వాసంలో నడవకుండా, సరైన మార్గంలో నేను నడవకుండా బ్రహ్మపరుచు ఆత్మ నేను నేను విశ్వాసిని, నేను భక్తిపరుణ్ణి అని అనుకునే విధంగా నిన్ను నడిపిస్తా ఉంది. ఈ విషయం చెప్పేది బ్రదర్. భ్రమలో ఉండొద్దు. నేను స్పోకెన్ వర్డ్ చదువుతున్నాను కాబట్టి ఈ ప్రపంచం మీద ఇజబెల్ ఆత్మ పనిచేసి వారు ఏ విశ్వాసంలో ఉన్నారో, వారు ఏ వాక్యంలో ఉన్నారో కూడా చూడకుండా భ్రమ పెట్టి వాక్యాన్ని చూడకుండా గుడ్డివారిగా మార్చేస్తా ఉంది. కానీ ప్రభు మనల్ని ప్రేమించి అత్యధికమైన కృపతో మనల్ని ప్రేమించి అత్యధికమైన కృపతో మనల్ని ప్రేమించి ఈ గడికి సంబంధించిన కొనసాగింపు యొక్క వర్తమానాన్ని ఈ గడికి సంబంధించిన కొనసాగింపు యొక్క వర్తమానాన్ని మరి మోషే మంచి వర్తమానికుడే, మోషే మంచి నాయకుడే, ఐగుప్తుని గడగలాడించిన వాడే, తీసుకురావడం మంచి వర్తమానికుడే, మంచి సువార్థికుడే, మంచి ప్రవక్తే, మంచి పరిచయం చేసిన వ్యక్తే. కానీ ఆయన తర్వాత పరిచయం ఉంది, కొనసాగింపు ఉంది. యేసుక్రీస్తు మంచి వర్తమానికుడే, చనిపోయిన వారిని లేపారు, అద్భుత కార్యాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. కరెక్టే. ఇప్పుడు ఆ పరిచర్య 12 మంది దగ్గర ఉంది. ఆ పరిచర్య 12 మంది దగ్గర ఉంది, కొనసాగింపు ఉంది. యేసుక్రీస్తు తర్వాత కొనసాగింపు ఉంది. 12 మంది అపోస్తుల తర్వాత లేదు లేదు ఇక అయిపోయింది, ఇంక అంత ఏం లేదు అని చెప్పి ఇక గుంపు ఉంది. కానీ బైబిల్ మాట్లాడుతుంది 12 మంది అపోస్తుల తర్వాత మరలా ఆయన చేతిలో ఉన్న 7 నక్షత్రాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆయన రంగం మీద తప్పుకున్న తర్వాత పరిచర్య అపోస్తుల చేతిలోకి వచ్చింది. ఆ అపోస్తులు రంగం మీద తప్పుకున్న తర్వాత పరిచర్య 7 సంఘాల వర్తమానికి వచ్చింది. చూడండి వాక్యం ఎలా కొనసాగింపు. యేసుక్రీస్తు తర్వాత 12 మంది అపోస్తులు వర్తమానం అందించారు. 12 మంది అపోస్తుల తర్వాత 7 సంఘాల వర్తమానికులు ఆయా కాలాన్ని బట్టి వాళ్ళు క్రీస్తు శకం 53 నుంచి ఇప్పుడు ఈ నేటి వరకు ఆ వర్తమానికుల చేత దేవుడు ఆ వర్తమానాన్ని కొనసాగించుకుంటూ వచ్చాడు. ఎవరైతే కొనసాగింపబడే వర్తమానంలో వాళ్ళు కొనసాగుతున్నారో వాళ్ళు ఆ కాలం యొక్క నీతిమంతులుగాను నీతికి వారసులుగా ఉన్నారు. ఎవరైతే ఆగిపోయారో అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు ఆగిపోయారు అంటే అర్థం ఏంటి అంటే అక్కడ ఇజ్రాయెల్ ఆగిపోయారు అంటే అర్థం ఏంటి బ్రదర్? అక్కడ ఇజ్రాయెల్ ఆగిపోయారంటే అర్థం ఏంటి? మోషేతో పాటుగా బయటకు వచ్చి యెహోషువను వెంబడించిన వాళ్ళు ఆగిపోయారంటే అర్థం ఏంటి? వాళ్ళు అరణ్యంలో రాలిపోయారని అర్థం. అంటే వాళ్ళు అక్కడే అరణ్యంలో చనిపోయారని అర్థం. మరి యేసుక్రీస్తుని నమ్మి అపోస్తులు నమ్మకపోతే వాళ్ళు అక్కడ చనిపోయినట్టే. అపోస్తులు వెంబడించి 7 సంఘాల వర్తమానికులు నమ్మలేదంటే వాళ్ళు అక్కడ ఆగిపోయినట్టే. 7 సంఘాల వర్తమానికుల యొక్క వర్తమానాన్ని అంగీకరించి చివరి 7వ దూత యొక్క సందేశం ఏడవ సంఘాల ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే 7వ సంఘకాల వర్తమానికుడు అక్కడ ఏముంటదంటే
ఇప్పుడు ఈ స్పోకెన్ వర్డ్ బిలీవర్స్ కానీ లేదా క్రైస్తవులు కానీ చెప్తున్నట్లుగా అక్కడ లౌకిక సంఖ్యలో స్టార్ట్ అవుతుంది. 3వ అధ్యాయంలో చివరిలో లౌకిక సంఖ్యలో స్టార్ట్ అవుతుంది. లౌకిక సంఖ్యలో స్టార్ట్ అయినప్పుడు లౌకిక సంఘకాలంలో ప్రతి కాలంలో ఎఫేసు నుంచి చివరి లవోదిక వరకు సమయం ఉంది. ఎఫేసు నుంచి వర్తమానికుడే ఉన్నాడు. ఎఫేసు వర్తమానికుడు, స్వర్ణ వర్తమానికుడు, పెర్గమ యొక్క వర్తమానికుడు, తుయితర యొక్క వర్తమానికుడు, ఫిలదెల్ఫియా యొక్క వర్తమానికుడు. ఇలాగా ఏ కాలానికి ఆ కాలం యొక్క వర్తమానికుడు ఉన్నారు. కానీ లవోదిక సంఘాలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే లవోదికీయ సంఘకాలము భ్రమకాలం. అది ఎంత చూడండి, అది లవోదిక మనం ఉన్న కాలమే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూడండి ఏమని రాసుకుంటుందో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుతా చూడండి. ఓకే, చూడండి 14వ వచనంలో లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దేవుడు లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు రాస్తున్నాడు ఆయన. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగా నేను వెచ్చగా నేను లేవు. లౌకిక సంఘాల యొక్క దుస్థితి. సంఘం ఏమనుకుంటుంది, నేను పరిపూర్ణంగా ఉన్నాను, నేను ప్రభు నేను బాగా ఆరాధన చేస్తున్నాను, నేను చక్కగా భక్తిగా ఉన్నాను, నీతిమంతుడిగా ఉన్నాను అని అనుకుంటుంది సంఘం. కానీ నీ స్థితి ఎవరికి కనపడుతుంది అంటే దేవుడికి కనపడుతుంది నీ స్థితి. ఆయన లబోదికీయ సంఘం యొక్క స్థితిని వర్ణిస్తున్నారు ఇక్కడ. సంఘం ఏమనుకుంటుందంట, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగా నేను వెచ్చగా నేను లేవు, నీవు చల్లగా నేను వెచ్చగా నేను ఉండినా మేలు. నీవు వెచ్చగా నేను చల్లగా నేను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివే ఉద్దేశించున్నాను. నులివెచ్చగా ఉన్నావు నువ్వు. ఇటు లోకంలో కాసేపు ఉంటావు, ఇటు సంఘంలోకి వచ్చి తలకాయ పెడతావు. లోకంలో కలిసిపోతావు, సంఘంలోకి వస్తావు. లోకంలో ఉంటావు, సంఘంలో ఉంటావు. నువ్వు ఉంటే అటు వెచ్చగానే ఉండట్లేదు, ఇటు చల్లగానే ఉండట్లేదు. నువ్వు అటుకసేపు ఉంటున్నావు, ఇటుకసేపు ఉంటున్నావు. నువ్వు అలా ఉంటున్నావు కాబట్టి నిన్ను నా దగ్గర నుంచి తొలగించేస్తాను, నా నోట నుంచి నిన్ను ఉమ్మేస్తాను. సంఘం ఏమనుకుంటుంది చూడండి. నీవు 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక. సంఘం దాని స్థితిని ఎరగట్లేదు. మాకు యేసు తెలుసు, మాకు బ్రహ్మాం తెలుసు, మాకు ప్రవక్త లేదా ఏడోదూత థామస్ మాకు తెలుసు అని అనుకుంటున్నారు వాళ్ళు. మేము ఆరాధన చేస్తున్నాము, మేము భక్తిగా ఉంటున్నాము, మేము తప్పిపోలేదు, మేము విశ్వాసంలో కొనసాగిపోతున్నాము అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నీ స్థితి ఏంటో ప్రభు ఇక్కడ వర్ణిస్తున్నారు. నువ్వు ఎలా ఉన్నావా అంటే చల్లగా లేవు, వెచ్చగా లేవు, దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, నువ్వు దరిద్రుడివి, గ్రుడ్డివాడివి, దిగంబరుడివి అన్నావని నీవు ఎరుగక. దారిని ఎరుగదు సందేశం పేరు హిందీ చెప్పారు. ఈ సంఘాలు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. మా సరైన వాక్యం అనుకుంటున్నారు వాళ్ళు, సరైన విశ్వాసం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ ఆత్మీయ స్థితి ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకోసమే దేవుడు నేరుగా ఈ కాలంతో మాట్లాడుతున్నాడు ఆయన. ఇది మన కాలం, ఇది లబోదికీయ కాలం. ఇది నేరుగా మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు చల్లగానే వెచ్చగానే ఉండక నువ్వు నా నోట నువ్వు ఉమ్మివేస్తాను నేను. నువ్వు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, దిగంబరుడివి, గుడ్డివాడివి. కానీ చాలా ధనవంతురాలు ఈ సంఘం. చాలా ధనవంతుల సంఘం అండి ఇది. ఎలాంటి సంఘం ఇది చూడండి, ప్రభు కింద చెప్తున్నాడు చూడండి. దిగంబరుడై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనావృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కుదువ లేదని చెప్పుకుంటున్నావు. సంఘం ధనం ఉందంట, నాకేం కుదువ లేదంట. మనం ఏం చూస్తాం, డబ్బు కావాలి, కుదువ లేకుండా ఉండాలి అనుకుంటున్నారు. కానీ ప్రభు మాట్లాడుతాను ఇక్కడ, నీ స్థితి ఏంటో మాట్లాడుతాను ప్రభు ఇక్కడ. కొనసాగింపు యొక్క సందేశాన్ని అంగీకరించిన వాళ్ళ పరిస్థితి ఇది. ఈ చివరికాల సమయంలో 53లో ప్రారంభమైన సంఘకాలము మన దినాల్లో ముగిసిపోతా ఉంది. సంఘకాలం ఈ 7 చివరి లౌకిక సంఘకాలంలోనే మరొక 7 సంఘకాలం ఉన్నాయి. ఈ లౌకికలోనే 7 సంఘకాలు ఉన్నాయి. ఎఫెసులో మళ్ళీ మొదలయ్యి మరలా మరో లౌకికి వచ్చాం మనం.
ఎఫెసులో మొదలయ్యి మరో ఎఫెసులో మొదలయ్యి మరలా మరొక లవదికి వస్తుంది సంఘం. అంటే ఏమైపోతుంది, మరలా వీళ్ళు ధనం, పేరు, ప్రఖ్యాతులు, ఆడంబరాలు, ఆ గొప్పతనాలు, ఇవన్నీ కూడా వాళ్ళు వేసుకొని మేము ధనవంతులము, మేము విశ్వాసులము, మేము వ్యక్తిపరులము, మాకు ఏ కుదువ లేదు, మాకు ఈ చాలిక, మాకు ఈ వర్తమానం చాలు, మాకు ఈ పుస్తకాలు చాలు, మాకు మరి మరి వేరే మాకు వర్తమానం మాకు అవసరం లేదు, మేము నిలబడి మాట్లాడడం, మాకు టేబుల్ చాలు అని సరిహద్దు విశ్వాసులుగా మారిపోయారు లౌకిక సంఘం. అందుకోసం చూడండి ఏమన్నాడు ఆయన, నీవు ధనావృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటికను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. 3 గుణాలు చదువుడా, నువ్వు 3 గుణాలు. ఒకటి తెల్లని వస్త్రం, 2 పుటము వేయబడిన బంగారం, స్వచ్ఛమైన బంగారం కావాలి. ఎక్కడ ఎక్కడ పుటము, అగ్నిలో పుటము వేయబడిన బంగారము. రెండోది, నీ దిశమలో కనపడకుండా నువ్వు దిగంబరిగా నిలబడున్నావు. నీకు అర్థం కావట్లేదు అది. నువ్వు దిగంబరిగా నిలబడున్నావు కాబట్టి నీ దిశమలో కనపడకుండా నువ్వు కట్టుకోవడానికి తెల్లని వస్త్రం ఉండాలి. పుటము వేయబడిన బంగారము, తెల్లని వస్త్రము, మరియు నీ కనులకు కాటుక కొనమని బుద్ధి చెప్తాడు నీకంటే ప్రభు. ఇది నేరుగా ఈ స్పోకెన్ వర్డ్ బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో, మేము సూపర్ చిచ్చి అని నమ్ముతున్న సహోదరులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క సంఘకాలంలో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఈ సంఘకాలకు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఇప్పుడు మనం ఉన్న కాలానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఎఫెసు స్టార్ట్ అయింది సంఘకాలము ఆ వర్తమానికుడు, స్వర్ణ స్టార్ట్ అయింది సంఘకాలము ఆ వర్తమానికుడు, అలాగా 6 సంఘకాలాలు స్టార్ట్ అయినాయి, ఆ కాలము మరియు ఆ కాల వర్తమానికుడు. ఈ సంఘకాలకు ఉన్న గొప్పతనం ఏంటి అంటే, లవోదికియా స్టార్ట్ అయింది, లవోదికయ కాలం యొక్క వర్తమానికుడు, కాలం యొక్క వర్తమానికుడు, ప్లస్ అదే సమయంలో ఆ సంఘకాలంలో ప్రభు కూడా ఉన్నారు. మిగతా సంఘకాలంలో లేని ధన్యత ఈ లౌకిక సంఘకాలం ఉన్న వరకు గొప్ప ధన్యత ఉంది. ఇది బహు చీకటి కాలం, సంఘాలన్నీ కూడా దిగంబరంగా మారిపోయిన కాలం, సంఘాలన్నీ కూడా దరిద్రులుగా మారిపోయిన కాలం, సంఘాలన్నీ కూడా దిక్కుమాలిన వాడు, భర్తలు వదిలేసి తల్లిదండ్రులు వదిలేసి దిక్కుమాలిన వారు వలె, దేవుని బోధలు కాకుండా తల్లిదండ్రులు వదిలేటువంటి అర్థం ఏంటి, సంఘాలు వదిలేటువంటి అర్థం ఏంటి అంటే, దేవుడు చెప్పిన బోధ మీద కాకుండా తమ సొంత బోధన బోధించడం దిక్కుమాలేదు, వాళ్ళకి ఆధారం లేదు. అందుకోసం ప్రభువు, నువ్వు దిక్కుమాలిన వాడివి, నువ్వు దౌర్భాగ్యుడివి, ఎందుకంటే నీకు ఇచ్చిన మార్గాన్ని నువ్వు పట్టుకోలేదు, నీ సొంత మార్గంలో నువ్వు వెళుతూ ఉన్నావు, నీకు ఇచ్చిన వస్త్రాలు నువ్వు చుట్టుకోలేదు, నీ దిశవలు కనపడతా ఉన్నాయి, నువ్వు గుడ్డోడు అయిపోయావు, అందుడివి నువ్వు. అందుకోసమే ఆయన ప్రభు మూడు 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 వస్తువులు నా దగ్గర ఉన్నాయి, కొనుక్కొని చెప్తున్నాడు ఆయన. ఒకటిది పుటములు వేయబడిన బంగారం, మామూలు బంగారం కాదు, బంగారం చాలా చోట్ల దొరుకుద్ది. పుటములు వేయబడిన బంగారం తీసుకో, తెల్లని వస్త్రం తీసుకో. తర్వాత మూడోది, కన్నులకు కాటుక తీసుకో. దైవత్వము, రక్షణ మరియు ప్రత్యక్షత. కన్నులకు అర్థం ఏంటి? వర్తమానికుడు. ఆ కన్నులు, ఏదైతే నీ కన్నులు స్పష్టంగా కనపడాలో, కాటుక, ప్రభు దగ్గర కాటుక ఉంది, ఆ కాటుక నువ్వు కొనుక్కో, ఆ ప్రత్యక్షతను కొనుక్కో. నువ్వు అనుకుంటున్నావు నువ్వు అంత ధన సమృద్ధి చేసుకున్నావు, నాకు అంత బాగానే ఉంది అనుకుంటున్నావు. లేదు లేదు లేదు, దేవుడు ఎప్పుడు ఆగిపోలేదు, ఆయన ఎప్పుడు కొనసాగుతూనే ఉన్నాడు. ఆయన ఆయన ఎలాగైతే కొనసాగుతున్నారో మనం ఆయనతో పాటుగా మనం కూడా అలాగే కొనసాగాలి. యెహోవా యేసు 12 మంది అపోస్తులు గాను, 12 మంది అపోస్తులు 7 సంఘాల వర్తమానికులు గాను, 7 సంఘాల వర్తమానికుల్లో 7వ సంఘాల వర్తమానికుడు క్రీస్తు రణముగా 2వ రాకడలో శరీరంగా పట్టుకొని, మరలా ఆ సందేశం క్రీస్తు థామస్ గాను, ఆ సందేశం ఇప్పుడు 700 మంది పెండ్లి కుమార్తెల యొక్క రూపంలో ఈ భూమి మీద సంచారం చేస్తా ఉంది.
ఇది సరైన వాక్యం. ఇది సరైన వాక్యం. ఓ సహోదరి సహోదరులారా, సుపరిచితున్న సహోదరులారా, క్రైస్తవులారా, ఇజ్రాయేలు ప్రజలారా, అన్యులరా, ఇది సరైన వాక్యము. ఇది సరైన వాక్యం కనుక నువ్వు నమ్మినట్లయితే సరైన విశ్వాసాన్ని కలిగి ఉంటావు. నువ్వు సరైన విశ్వాసాన్ని కలిగి ఉన్నావంటే నీ వెళ్ళే మార్గము సరైనది అయి ఉంటుంది. ఒకవేళ నువ్వు ఆ విధంగా ఎంచుకోకపోతే, చూసుకోకపోతే, పరిశీలించుకోకపోతే నీ వాక్యం సరైనది కాదు. కొనసాగింపులు నువ్వు లేవంటే సరైన వాక్యం కాదు. సరైన వాక్యం కాకపోతే సరైన విశ్వాసం కాదు. సరైన విశ్వాసం కాకపోతే నీ మార్గం కూడా సరైనది కాదు. కాబట్టి ఈ లౌకిక సంఘకాలంలో లవోదికీయ సంఘకాల వర్తమానికుడు ఆ కాలములో కాలాన్ని తట్టేటువంటిగా క్రీస్తు, ఇదిగో నేను ద్వారం దగ్గర నిలబడి తలుపు తట్టుచున్నాను, నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించున్నాను. 19వ వచనంలో. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని ఎదుకు వచ్చి అతనితో నాతో కూడా అతడును భోజనం చేయదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగల వాడు వినుగాక. ఆమేన్. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము మీరు కూడా జయించి నాతో కూడా కూర్చోండి. ఇక్కడేమంటున్నారు ఆయన? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండేది ఇచ్చేదను. ఏంటి జయించడం? ఏంటిదో జయించడం ఏంటి? యేసుక్రీస్తు ఎలా జయించారు? ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఈ లోక సంబంధమైన దొంగతనాలు చేయలేదు, విచారాలు చేయలేదు, అబద్ధం అనలేదు. అదే నువ్వు జయించడం. అదే నువ్వు జయించడం అర్థమేంటి బ్రదర్? ఈ లోకంలో ఏ మాలిన్యం అంటకుండా ఉన్నాడు. అదే జయించడం అంటే. జయించడం ఏంటి బ్రదర్? ఆయన నీవలే నావలే మానవుడిగా వచ్చి దేవుడు తన కాలంలో తన ప్రజల మధ్యలో ఎలా పనిచేస్తున్నాడో గుర్తించడమే జయించడం. ఆయన యేసుక్రీస్తు ఒక్కడే కాదు బ్రదర్, ఆ వ్యాధులను జయించింది, లేదా శోధనలు జయించింది, లేదనుకుంటే వ్యభిచారాలు జయించింది, లోకార్యాలు జయించింది. ఆ కాలం చాలా మంది ఉన్నారు. నేటికి కూడా మనం అయితే ఇంకా ఏదో రూపంలో పాపం చేస్తున్నాం, కానీ ఏ పాపం అంటకుండా చాలా మంది ఉన్నారు. వీళ్ళు బౌద్ధిజం, సిక్కిజం, బౌద్ధులు కానీ, సిక్కులు కానీ, ఇంకా మనం వేరే వెళ్ళినప్పుడు ఒక చర్చలకు వెళ్ళాం. ఆ సంఘం పేరు ఏదో ఉంది. వాళ్ళు చిన్న పురుగులకు కూడా హాని చేయకుండా వాళ్ళు తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళు యేసుక్రీస్తు వ్యభిచారం జయించారనో, లేదనుకుంటే అక్కడ ఉన్న చుట్టూ ఉన్న ఆ శోధన జయించడం అదిగా జయించడం అంటే. యేసుక్రీస్తు ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నారు ఏమంటే, తండ్రి నేను నిన్ను మహిమపరిచాను కాబట్టి నన్ను మహిమపరచు, నన్ను మహిమపరుస్తున్నావు కాబట్టి నాతో ఉన్న వారిని కూడా మహిమపరచు. ఎవరి సోదరులు అంటారు. మహిమపరచడం అర్థం ఏంటి? దేవుడు ఆయన మానవుడిగా మన నీవులే నావలే భూమి మీదకి వచ్చారు. ఆయన నీవులే నావలే భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు తన కాలంలో దేవుడు ఎలా పనిచేస్తున్నారో ఆ కాలంలో ఆ వాక్యం ఎలా ఉంది అని చూసి దాన్ని పట్టుకొని దాని ప్రకారంగా జీవించారు. ఆయన ప్రపంచమంతా కూడా బలులు, ఆరాధనలు, ఆచారాలు ఇవన్నీ చేస్తా ఉంటే ఆయన వచ్చి బలులు, ఆచారాలు ఇవన్నీ కూడా అవి కాదు, ఇప్పుడు బాప్తిసం పొందాలి మీరు అని ఆరాధన క్రమాన్ని మార్చాడు. కొనసాగింపు చూడండి. యెహోవా వర్తమానం. మరి శాస్త్రుల పరిశీలి వచ్చి ఏమయ్యా యేసు నువ్వు యెహోవా మన తండ్రి అని చెప్పినప్పుడు మరి యెహోవా చెప్పిన మాట నువ్వు చెప్పాలి కదా. మరి ఆయన ఏమో మమ్మల్ని బలి అర్పించుకున్నాడు, నువ్వు ఆయన కొనసాగింపు అయ్యింటే నువ్వు కూడా ఒక బలి కాదు 2 బలులు చేయాలి కదా, నువ్వు 3 బలులు చేయాలి కదా. కనీసం ఏదో ఒక బలి అని చెప్పాలి కదా. నువ్వు పూర్తిగా బలి ఆపేసేయంటి? నీ వర్తమానం ఎలా కొనసాగింపు? చూసారా ఆయన జయించింది ఏంటి? ఆ గడియలో తన ఎదుట ఉన్న దేవుడు తన చేయమన్న పనిని
దేవుడు తన కాలంలో చేయాల్సిన వర్తమానాన్ని పరిపూర్ణంగా పరిచయం చేశాడు ఆయన. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను జయించి అనగా నా కాలంలో నేను తండ్రిని పట్టుకున్నట్టుగానే ఎవరైతే వారి కాలంలో వారు తండ్రిని పట్టుకుంటారో వారు నాతో పాటుగా తండ్రి సింహాసనం నందు నా సింహాసనం నందు నేను తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను, సింహాసనం నాదైంది. ఇప్పుడు ఎవరైతే వారి కాలంలో వారు వాక్యాన్ని పట్టుకుంటారో కొనసాగింపును పట్టుకుంటారో వారు జయించి నాతో పాటుగా నా సింహాసనం మీద కూర్చుంటారు. సోదరు నువ్వు అనుకోవచ్చు బ్రదర్, నేను అసలు చాలా నీతిగా ఉంటాను బ్రదర్, నేను అసలు దొంగతనం చేయను, నేను అబద్ధం ఆడను, నేను పరుల సొమ్ము ఆశించను, నేను చాలా పవిత్రంగా ఉంటాను, తలంపుల్లో కూడా పవిత్రంగా నిజమే బ్రదర్, మంచిదే, గాడ్ బ్లెస్ యు. కానీ అది కాదు జయించడం, అది కాదు జయించడం. జయించడం అంటే అర్థం ఏంటి? నీ గడియలో దేవుడు నీ ఎదుట ఎలా పనిచేస్తున్నాడో పట్టుకోవటమే. లోకాన్ని వదిలిపెట్టి నీ కాలంలో దేవుడు ఎలా పనిచేస్తున్నాడో ఆ వాక్యాన్ని పట్టుకోవటమే జయించడం. హిందువుల్లో, బౌద్ధుల్లో, సిక్కుల్లో, జైనుల్లో, ఆ జైన్లు నాకు చూపించిన సంఘం, వీళ్ళందరిలో నీకంటే నీతిమంతులు, నీకంటే భక్తిపరులు ఉన్నారు. కానీ నీకే ఎందుకు ఇంత ఆసక్తి ఇచ్చాడు దేవుడు? నిన్నే ఎందుకు నాతో పాటుగా నా సింహాసనం కూర్చోబెట్టుకుంటా అంటున్నాడు ఆయన. అంటే నువ్వేం చేసావంటే మిగతా ప్రపంచమంతా చూడలేని దాన్ని నువ్వేదో చూసావు. అదేంటి అంటే నీ కనుల ఎదుట మానవ శరీరంలో కదలాడుతున్నటువంటి దేవుడిని చూసావు. ఆ దేవుని కోసం నిలబడ్డావు నువ్వు. ఆ దేవుని కోసం ఏది చేయటాకైనా నువ్వు సిద్ధపడ్డావు. కాబట్టి నువ్వు జయించావు. అదే జయించడం అంటే. వ్యాధుల్ని, బాధల్ని, సమస్యలని, దుఃఖాలని, శోధనల్ని ఇది కాదు. నీ గడియలో బయలుపరచబడుతున్న వాక్యాన్ని నువ్వు పట్టుకుంటే నువ్వు జయించటం. ప్రభు అది చేశారు. తండ్రి యొక్క సింహాసనం మీదకి వెళ్ళారు ఆయన. ఇప్పుడు నీవు కూడా అదే చేయి. సరైన వాక్యంలోకి రా, సరైన విశ్వాసంలోకి రా, సరైన మార్గంలోకి రా. నువ్వు జయం పొందిన వాడిగా ఉంటావు. చూడండి, జయించే వారికి మరుగైన మన్నాను భుజం పనిచ్చను, మరియు అతని తెల్లని రాత్రి ఎత్తును, ఆ రాత్రి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుంది. ఏం జయించాడు ఆయన? జయించినప్పుడు అర్థం ఏంటి? తాగుడు జయించాడు, దేవుడు కొత్త పేరు ఇచ్చేస్తాడా? లేదు. వ్యభిచారం చేయకుండా జయించాడు, దేవుడు కొత్త పేరుని ఇచ్చేస్తాడా? దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాడా ఆయన్ని? బ్రదర్, ఎవరి సొమ్ము ఆశించాడు ఆయన. అవసరమైతే వస్తులే ఉంటాడు. అలా అని చెప్పి దేవుడు అతని పేరుని గణపరుస్తాడా? లేదా అతని యొక్క నిత్యనామాన్ని ఆయన తెలిస్తాడా? లేదు, లేదండి, లేదండి. దేవుడు తన పేరుని ఎవరికి తగిలిస్తున్నారు? దేవుడు ఎవరిని ఆయన మందిరంలో స్తంభంగా ఉంచుతున్నాడంటే ఎవరైతే వారి కనుల ఎదుట కొనసాగించబడుతున్న సందేశాన్ని, దేవుని చేత నడిపించబడుతున్న సందేశాన్ని ఎవరైతే పట్టుకుంటారో వారిని దేవుడు జయించిన వారు అని పిలుస్తాడు ఆయన. జయించిన వారికి, జయించిన వానికి, జయించిన వారికి ముందుగా ఒక వ్యక్తికి ఇచ్చాడు ఆయన. జయించిన వానికి ఆ మరుగైన మరణాన్ని ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఆయన వర్తమానం ప్రకారంగా ఇప్పుడు పెళ్లి కుమార్తె 700 మంది పెళ్లి కుమార్తెలందరూ కూడా జయించిన వారుగా ఉన్నారు ఇప్పుడు. అంటే ఆయన ఎలాగైతే సత్యాన్ని పట్టుకున్నారో ఇప్పుడు ఈ పెళ్లి కుమార్తె కూడా జయించిన వారుగా ఉండి సత్యాన్ని పట్టుకుంది. మరుగైన మన్నాను భుజంపునిచ్చును, మరియు రాత్రి ఇచ్చును, ఆ రాత్రి మీద చెక్కబడిన కొత్త పేరు ఉన్నది పొందిన వారికి కానీ మరి ఎవరికి తెలియదు. సహోదరి సహోదరులారా, నీ వాక్యం సరైనది అయితేనే నీ విశ్వాసం సరైంది. నీ విశ్వాసం సరైనది అయితేనే నీ మార్గం సరైనదిగా ఉంటుంది. ఈ మూడు సరిగా ఉండాలి అంటే నీ నీవు నీ జీవితంలో లేదా నీ కాలంలో నీ కనుల ఎదుట పరిశుద్ధాత్మ చేత ఈ లోకంలో కదలాడుతున్న వర్తమానాన్ని, మరి బహిరంగముగా ప్రదర్శించబడుతున్నటువంటి వర్తమానాన్ని నువ్వు చూసినప్పుడు, నువ్వు పట్టుకున్నప్పుడు మాత్రమే నీ వాక్యం సరైంది. అప్పుడే నువ్వు జయం పొందిన వాడిగా ఉంటావు. అప్పుడే నువ్వు సరైన విశ్వాసాలు ఉండగలుగుతావు. లేదా అంతే తప్ప నువ్వు స్పోకిన వాడు ఇంట్లో పెట్టుకుని, రణంగా ఫోటోలు, తామస్ ఫోటోలు ఇంట్లో పెట్టుకుని నువ్వు ఈ లోకంలో నేను మిగతా అన్నిటికీ దూరంగా ఉండి ఈ ఈ కాలంలో బయలుపరచబడుతున్న వాక్యాన్ని అంగీకరించకుండా నువ్వు ఎంత యథార్థంగా నీతివంతుడిగా ఉండాలని చూసినా నీ భక్తి, నీ యథార్థత, నీ ఆరాధన
అంతా కూడా ఇజబేలుకి పోతా ఉంది. నీ ఆరాధన వెనక ఇజబేలే ఉంది. నీ విశ్వాసం వెనక ఇజబేలే ఉంది. నీ వాక్యం వెనక విశ్వాసం నీ వాక్యం వెనక ఇజబేలే ఉంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రేమ సహోదరి సహోదరులందరికీ నేను ప్రేమపూర్వకంగా చెప్పింది ఏంటంటే, నీ వాక్యం సరిగా ఉంచుకోండి. నీ వాక్యం సరైనదే ఉండాలి. నీ వాక్యం సరైన దానిగా ఉన్నప్పుడే నీ విశ్వాసం సరిగా ఉంటుంది. చూడండి, యేసుక్రీస్తు చెప్పారు, ఈ మాట చెప్పి నేను ఏం చేస్తాను. ఒకే సెలయేటిలోంచి మంచి నీళ్ళు చెడ్డ నీళ్ళు వస్తా రాదు. ఒకే సెలయేటి నుంచి అప్పుడే మంచి నీళ్ళు వచ్చి అప్పుడే చెడ్డ నీళ్ళు వస్తుందా? రాదు. కానీ ఒక మనిషి తన నోట్లోంచి అప్పుడే ఒక మనిషిని దీవిస్తాడు, వెంటనే ఇంకో మనిషిని శపిస్తాడు. అంటే అతను ఎవరు? ప్రభు అడుగుతున్నారు. ఒక సెలయేటిలోంచి కొద్దిసేపు మంచి నీళ్ళు కొద్దిసేపు చెడ్డ నీళ్ళు రాదు. వస్తే చెడ్డ నీళ్ళు వస్తుంది, లేదా మంచి నీళ్ళు వస్తుంది. నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని బిడ్డ అయితే, నువ్వు అప్పుడు దాకా నువ్వు దీవించిన వాడిగా ఉంటే నువ్వు ఎప్పుడూ దీవించిన వాడిగానే ఉంటుంది, దీవించేవాడిగానే ఉంటావు. లేదు నువ్వు శపిస్తున్నావు, అప్పుడే ప్రేమ బ్రదర్ మంచి ఆశీర్వించబడి కాక, ప్రేమ దీవించబడి కాక అని చెప్పి ఈ లోపు నాకు ఏదో కోపం వచ్చి పని చేశాడు. చాలా బ్రదరు నాశనం అయిపోను కాక, ఆయన నా భూమి అంతా పోను కాక, ఆశ్రయాన్ని పోను కాక, ఉద్యోగం. ఒకే నోట్లోంచి దీవులు చేపలు ఎలా వస్తాయి? ప్రభు అడుగుతున్నారు. అంటే అలాంటి ఆత్మ కలిగినట్టుగా సహోదరి సహోదరులు సంఘంలో ఉన్నారు ఒకే సమయంలో. అప్పుడు అదేమవుతుంది? ప్రభు చెప్పారు, ఒకవేళ ఆ విధంగా వస్తే ఆ సెలయేరు, ఆ ఓట దేనికి పనికిరాదని చెప్పాడు ఆయన. ఒకరికి వస్తే మంచినీరు వచ్చింది, తర్వాత చట్నీరు వచ్చింది, మళ్ళీ మంచినీరు, మళ్ళీ చట్నీరు. ఆ నీళ్ళు ఎవరైనా వాడతారా? ఎవరైనా వాడతారా? ఎవరు వాడరు. అదే అలాగే నీ నోట్లోంచి కాసేపు దీవులు, కాసేపు శాపాలు, కాసేపు వాక్యాలు, కాసేపు లోకం నీ నోటి నుంచి వస్తా ఉన్నంతసేపు కూడా దేవుడిని వాడుకోలేడు. పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు. నువ్వు చర్చలు కూర్చున్న సేపు వాక్యం మాట్లాడతావు, అబ్బా అనిపిస్తుంది, అబ్బా ఈ సహోదరి లాంటి సహోదరి లేదయ్యా అనిపిస్తుంది, ఈ సహోదరు లాంటి సహోదరు లేడయ్యా అనిపిస్తుంది. చర్చి గడప దాడితే తెలిసింది వాళ్ళ నిజ స్వరూపం. మరి ఒకే సెలయేటిలోంచి మంచి నీరు చెడ్డ నీరు ఊపితే ఆ నీరు దేనికి పనికి రాకుండా ఉన్నప్పుడు, ఒకే మనిషిలోంచి ఈ విధమైన తలంపులు కలిగి ఉండి ఈ విధమైన క్రియలు కలిగి ఉంటే వాళ్ళు ఎలా విశ్వాసాలుగా ఉంటారు? దేవుడు వాళ్ళు ఎలా వాడుకుంటాడు? ఆయన ఖచ్చితంగా వాడుకోడు. ఆయన ఖచ్చితంగా ఆ దేహాల్లో దేవుడు నివాసమై ఉండడం. కాబట్టి సహోదరి సహోదరులారా, మీ వాక్యాన్ని మంచిదిగా ఉంచుకోండి. మంచిగా విశ్వాసంలోకి మీ యొక్క వాక్యాన్ని విశ్వాసంలో మీరు నడిపించబడండి. నడిపించబడడం అంటే దేవుడు నీ కాలంలో ఎలా పనిచేస్తున్నారో, నేను ఎలా నడవమని చెప్తున్నారో ఆ యొక్క విశ్వాసంలోకి నడిపించుకోవడమే మంచిగా నడవటం అంటే. సరైన వాక్యం అంటే నీ కాలంలో బయలుపరచబడుతున్న కొనసాగింపు యొక్క వర్తమానాన్ని పట్టుకోవడమే సరైన వాక్యం. కాబట్టి ఇప్పుడు సరైన వాక్యం ఏదే అంటే 700 మంది పెళ్లి కుమార్తెలకు జరిగించే 5 రకాల పరిచర్యలే ఈ చివరి కాల సమయంలో సరైన వాక్యం, కొనసాగింపు యొక్క వాక్యం. కాబట్టి ఎవరైతే ఆ యొక్క సందేశంలో ఉంటారో వారు సరైన విశ్వాసులు. మీరందరూ కూడా, ఈ జూమ్ లో ఉన్న సహోదరి సహోదరులు అందరూ కూడా సరైన విశ్వాసులని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనందరం కూడా ఇప్పుడు కొనసాగించే సందేశంలో ఉన్నాం. మనం క్రీస్తు బ్రహ్మం యొక్క కొనసాగింపు సందేశంలో ఉన్నాం. మనం వర్తమానం మోసేదే, వర్తమానికుడు యెహోషువ. వర్తమానం మోసేదే, వర్తమానుడు యెహోషువ. వర్తమానం క్రీస్తు బ్రహ్మదే, వర్తమానికుడు క్రీస్తు థామస్ అయ్యారు, వర్తమానికుడు పెండ్లి కుమార్తె అయ్యారు. కాబట్టి మీ విశ్వాసాన్ని సరిగా ఉంచుకోండి, సరైన మార్గంలో మీరు నడవండి. మరి మనతో ఉన్న సహోదరులే, మన చుట్టూ ఉన్న సహోదరులే, మనతో పాటు పక్కన కూర్చొని చప్పట్లు కొట్టి ప్రభువుని ఘనంగా ఆరాధించిన సహోదరులే ఈ భాగ్యాన్ని పొందలేకపోయారు. వారు జయించిన ఆ యొక్క జాబితాలో వాళ్ళ యొక్క పేర్లు లేవు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆదాం మొదలుకొని ఆ పౌలు గారి కాలం వరకు ఉన్నటువంటి విశ్వాసులు అందరి పేర్లు దాంట్లో లెక్కించాడు ఆయన.
అలాంటి విశ్వాస వీరుల పట్టిక మరొకటి రాయబోతుంది. మరొక అపోస్తల కార్య గ్రంథం రాయబడుతుంది. ఆ విశ్వాసుల జాబితాలో ఖచ్చితంగా నీ పేరు ఉండాలి. ఆ విశ్వాసుల జాబితాలో నువ్వు ఈ కాలంలో దేవుని ఎలా అంగీకరించావో. సో దాంట్లో ఏం చెప్తున్నాడు ఆయన? ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక్కొక్కరి గురించి ఎలా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఇది విశ్వాసుల యొక్క జాబితా. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాసుల జాబితా ఇది. ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? 4వ వచనంలో హేబేలు దగ్గర మొదలు పెట్టాడు. హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బదిలిపించాడు. హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బదిలిపించాడు. తర్వాత హానోకు మరణం చూడకుండా వెళ్ళిపోయాడు. తర్వాత నోవాహు ఏం చేశాడు? అది వరకు చూడని సంగతులు చూశాడు. తర్వాత అబ్రహాము పిలుపుకు లోబడి ఆ ఇదంతా అదే 8 నుంచి 12 వరకు అబ్రహాం గురించి చెప్తున్నాడు. ఏ పట్టణానికి దేవుడు శిల్పి నిర్మాణికుడు ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాను. విశ్వాసం బట్టి శారా వాగ్దానం బట్టి నమ్మదగిన వాడు ఎంచుకునే కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించడానికి శక్తి పొందెను. అందుచేత మృతతుల్యమైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలన సముద్ర తీరమందుల లెక్కింప శక్యము గాని ఇసుకలేని వలన సంతానం కలిగిన. అక్కడ అబ్రహాం వచ్చాడు. తర్వాత అబ్రహాం తర్వాత చూడండి యాకోబు వచ్చాడు. చూడండి 29లో విశ్వాసం బట్టి ఇస్సాకు వచ్చాడు. విశ్వాసం బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశ్రయించాను. యాకోబు వచ్చాడు ఇక్కడ. విశ్వాసం బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులో ఒక్కొక్కరిని ఆశ్రయించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాడు. యోసేపు వచ్చాడు ఇక్కడ చూడండి అవసాన కాలమందు. ఆ తర్వాత మోషే వచ్చాడు చూడండి 23లో మోషే. ఆ తర్వాత మోషే పెద్దవాడైపోయిన తర్వాత ఇక్కడ చూడండి 30 నుంచి చూడండి. 30 కాదు 31 నుంచి చూడండి. అక్కడ వరకు మోషే గురించి మాట్లాడుతున్నాడు ఆయన. 31 నుంచి చూడండి. రాహాబు వేగుల వారి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ తర్వాత ఇంకేం చెబుదును? ఇంక ఎంతమంది గురించి చెప్పాలి? ఒకళ్ళ ఇద్దరా? ఏం చెప్పాలి నేను అని పేర్లు చెప్పడం మొదలు పెట్టాడు ఇక్కడ. ఏమని? గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సమీయులను వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించటకు సమయము చాలదు. అందరి పేర్లు చెప్పాడు ఆయన. ఇది విశ్వాసాల పట్టిక. ఇది మొదటి రాకడ గురించి యెహోవా వర్తమానం యొక్క కొనసాగింపు ఎలా జరిగింది. యెహోవా అతడితో ఆగిపోలేదు. యెహోవా మానవుడిగా వచ్చారు. ఆ మానవుడిగా వచ్చిన యెహోవా ఈ విధంగా కదలాడారు, ఈ విధంగా తన పరిచయం చేశారు అని నమ్మినటువంటి యొక్క విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జాబితా ఇది. కాబట్టి ఇప్పుడు రెండవ రాకడని నమ్ముతున్నటువంటి నీ పేరు కూడా ఇలాగే పరిశుద్ధ గ్రంథంలో రాయబడాలి. మీరు ఆ పట్టికలో మీ పేర్లు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను విశ్వాసం బట్టి ప్రేమ బ్రదర్ రాయబడాలి. ఇలాగా విశ్వాసం బట్టి ప్రేమ బ్రదర్ రెండవ రాకడ నమ్మాను. అదృశ్యమైన వాటిని చూసి నమ్మాను. విశ్వాసం బట్టి సతీష్ బ్రదర్ ఉరుములలో దాయబడిన పేరుని అని నమ్మాను. విశ్వాసం బట్టి ప్రశాంత్ బ్రదర్ మరణమును జయించెను. ఇలా మనం ఆ యొక్క రెండవ రాకడకు సంబంధించిన రాసేటువంటి ఆ జాబితాలో, ఆ పట్టిలో, ఆ విశ్వాసుల యొక్క జాబితాలో ఖచ్చితంగా నువ్వు స్థానాన్ని సంపాదించుకోవాలి. నువ్వు దాంట్లో స్థానం సంపాదించుకోవాలంటే నీ కాలంలో నడయాడుతున్నటువంటి యొక్క వాక్యాన్ని నువ్వు పట్టుకోవాలి. దేవుడు క్రిస్వెండమే రాజులకు రాజు. ఆయన వర్తమానమే చివరి సందేశము. ఆయన తర్వాత మరో ప్రవక్త లేడు. అయితే ఆయన వర్తమానము కొనసాగుతుంది. ఆయన సందేశము కొనసాగుతుంది. 700 మంది పెండ్లి కుమార్తెల రూపంలో అక్షర రూపంలో ఉన్న గ్రంథము 7 ముద్దుల గ్రంథము. చూడండి, మోషే చేతిలో ఉన్న ఆ గ్రంథము అంతకుముందు ఎక్కడుంది? యెహోవా తలంపులో ఉంది. ఆయన దాన్ని ఆ రాత మీద చెక్కి ఆయనకి ఇచ్చాడు. యెహోవా తలంపులో ఉన్న ఆ మాటలు, ఆ ఆలోచన అంతా కూడా ఒక రూపం దాల్చుకుని మోషే చేతిలోకి వచ్చింది. అవునా బ్రదర్? నిద్ర వస్తున్నా బ్రదర్? ఎవరికైనా ఎంతైంది?
ఆ, అయిపోయింది brother. ప్రార్థన చేసుకుందాం. మోషే యెహోవా తలంపులో ఉన్న ఆ వాక్యము రూపం తెలుసుకుంది. ఎంత గొప్పగా ఉంది బ్రదర్. ఆలో ఆ చూడండి, ఆది ఎందు వాక్యముండు, వాక్యము దేవుని దేవుడు, వాక్యము దేవుడు ఎండును, ఆ వాక్యమే కృపాసతి సంపూర్ణంగా శరీరధారిగా మన మధ్య నివసించెను. ఇది యాహాను 1:1. ఇది ఎక్కడ జరిగింది అసలు? ఆల్రెడీ జరిగిపోయింది సినాయి పర్వతం మీద. యెహోవా తలంపులో ఉంది. యెహోవా తలంపులో ఉన్న వాక్యము ఎక్కడికి వచ్చింది? రూపం దాల్చుకుంది. ఎక్కడికి వచ్చింది? మోషే దగ్గరికి వచ్చింది. మోషే చేతిలో ఉంది ఇప్పుడు అది. ఆయన తలంపుల్లో ఉన్న వాక్యము ధర్మశాస్త్ర రూపంలో మోషే చేతిలో ఉంది అది. అంటే ఆయన తలంపుల్లో ఉన్న వాక్యం ఎక్కడికి వచ్చింది? దృశ్య రూపంలోకి వచ్చింది. దృశ్యం అంటే ఒక లిటరల్ గా ఒక ఒక రాతి మీద అక్షర రూపంలోకి మారింది అది. అంటే కనబడే విధంగా మారింది. బ్రో, మనం చూడగలిగే ఆయన తలంపులో ఉన్న మాట మనం చూడగలిగి ఉన్న మాటగా మారింది. మనం చూడగలిగే రూపంలో ఉన్న మాట మనం పట్టుకోగలిగే విధంగా మారింది. మోషే చేతిలో ఉన్న ఆ అక్షరము ఏమైందంటే రక్త మాంసాలతో యెరూషలేము వీధుల్లో నడిచింది. నా మాట మీకు అర్థమైంది కదా బ్రదర్? దేవుని తలంపులో ఉన్న మాట అక్షర రూపంలో మోషే చేతిలోకి వచ్చింది. మోషే చేతిలో ఉన్న అక్షరము రక్త మాంసాలు ధరించుకొని భూమి మీదకి వచ్చింది. రక్త మాంసాల్లో ఉన్న ఆ యొక్క యేసు క్రీస్తు అనే వాక్యము క్రీస్తు ప్రణముగా, క్రీస్తు తమస్గా, 700 మంది పెళ్లి కుమార్తెగా ఇప్పుడు రక్త మాంసాలతో భూమి మీద నడియాడుతుంది. అర్థమైంది బ్రదర్? అంటే ఈ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఆ ఆ పలక రూపంలో అదే అక్షర రూపంలో ఉన్న వాక్యము, శరీరధారిగా వచ్చిన వాక్యము ఎక్కడి నుంచి వచ్చిన వాక్యం ఇది? ఆయన తలంపుల నుంచి వచ్చిన వాక్యం. ఇప్పుడు మరలా ఏదైతే ఈ పెళ్లి కుమార్తె యొక్క పరిచయం ముగించబడుతుందో మరలా ఈ వాక్యము మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలి? మళ్ళా ఆయన తలంపులోకి వెళ్ళిపోవాలి. ఇది బ్రదర్ మెసేజ్. ఇది ఆది నుంచి ప్రకటన, ఇది మెసేజ్. ఇది కొనసాగింపు సందేశం. దీన్ని తెలుసుకోవడానికి పెద్ద థియాలజీలు అవసరం లేదు, పండితులు అవసరం లేదు, ప్రొఫెసర్లు అవసరం లేదు, మాస్టర్లు అవసరం లేదు. పరిశుద్ధాత్మ సహాయం నీకుంటే చాలు. కాబట్టి ప్రియమైన సోదరులారా, మీరందరూ కూడా యెహోవా తలంపుల్లోంచి మాటగా ఆయన తలంపులో ఉన్న ఆలోచన అక్షర రూపంలోకి వచ్చి అక్షర రూపం నుంచి రక్తవంశంలోకి ఎలాగైతే వచ్చిందో ఇప్పుడు అదంతా కూడా నీ రూపంలోనే భూమి మీద నడియాడుతుంది. కాబట్టి 700 మంది పెళ్లి కుమార్తెల రూపంలో దేవుని వాక్యం ఈ భూమి మీద నడియాడుతుంది. పెళ్లి కుమార్తె యొక్క వాక్యాన్ని ఎవరైతే నమ్ముతున్నారో వారు సరైన వాక్యాన్ని పట్టుకున్నారు. వారు సరైన విశ్వాసంలో ఉన్నారు, సరైన మార్గంలో ఉన్నారు. కాబట్టి రాత్రికాల సమయంలో మీరందరూ కూడా సరైన వాక్యంలో ఉన్నారని, సరైన విశ్వాసంలో ఉన్నారని, సరైన మార్గంలో ఉన్నారని, అతి త్వరలో ఈ ప్రపంచానికి కనబడబోయేటువంటి మరొక అపోస్తలుల కార్యగ్రంథంలో విశ్వాసుల జాబితాలో మీరందరూ కూడా మరి ఆ పేర్లలో మీ యొక్క పేరు కూడా ఉంటుందని నేను ఆశిస్తా ఉన్నాను. కాబట్టి మీ విశ్వాసాన్ని బలపరచుకోండి. మీరు జయించిన వారిగా ఉండండి, జయించిన వారిగా ఉండండి, జయం పొందిగే వారిగా ఉండండి. జయించిన అర్థం ఏంటి అంటే నీ కాలంలో బయలుపరచబడుతున్న వాక్యాన్ని, నీ ముందు కదలాడుతున్న వాక్యాన్ని పట్టుకోవడమే జయించడం. లోకాన్ని జయించడం అంటే అదే వ్యభిచారం. జనం అనుకుంటున్నారు వ్యభిచారం చేయటం, అబద్ధం ఆడటం, దొంగతనం చేయటం, పరుల సొమ్ముకు ఆశించకుండా ఉండటం, ఇది జయించడం అనుకుంటున్నారు. లేదండి. నువ్వు వాడికి వెళ్ళి ప్రభు నేను జయించానంటే నాకు నాకు పరలోకం ఇచ్చేవాడు ఇచ్చాడు ఆయన. ప్రభు నేను జయించాను ఎలా అంటే ఇప్పుడు నా దినాలలో నువ్వు ఎక్కడ కదలాడుతున్నావో నేను అక్కడికి వచ్చి పట్టుకున్నాను నేను. ఎస్, నువ్వు చేశాను ఇది. కాబట్టి మీరందరూ కూడా జయించిన వారిగా ఉండి లవదిక సంఘకాలంలో మిగతా వాళ్ళందరూ గుడ్డివారిగా ఉన్నారు, దౌర్భాగ్యులుగా ఉన్నారు, దరిద్రులుగా ఉన్నారు. కానీ ప్రభువు చెప్పారు, నీకు నా దగ్గర 3 వస్తువులు కొనుక్కో. పుటములో వేయబడిన బంగారం కొనుక్కో, పుటము వేయబడిన బంగారం కొనుక్కో, తెల్లని వస్త్రం కొనుక్కో, నీ కన్నులకు స్పష్టంగా కనబడే విధంగా కాటుకుని కొనుక్కో. పుటములో వేయబడిన బంగారం దైవత్వం, అది తీసుకోండి, పొందండి. అది నీతి వస్త్రం,
తెల్లని వస్త్రం, నీతి వస్త్రం, శాంతి వస్త్రం, రక్షణ, విమోచన, అది తీసుకోండి. నీ కనులకు కాటుగా ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత నీ కనులకు వచ్చితే బైబిల్ ఉన్న అన్ని విషయాల్లో పొందుకోగలుగుతాం. కాబట్టి ఒక విశ్వాసిగా ప్రభువుని ప్రభువు మీద ఆనుకొని, నేను మోషే వరసలం, అబ్రహం వరసలం అని ఎవరైతే అనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా మరి ఈ మూడు వస్తువుల్ని ప్రభు నుంచి మీరు తీసుకోండి. పుటంలో ఇవ్వబడిన బంగారం తీసుకోండి, తెల్లని వస్త్రాన్ని తీసుకోండి, మీ కనులకు కాటుకను తీసుకొని ఈ గడిలో దేవుడు ఎలా నీ ముందు కదలాడుతున్నాడో ఆ విషయాన్ని కొనసాగింపుని మీరు పట్టుకొని సరైన వాక్యంలో, సరైన విశ్వాసంలో, సరైన మార్గంలో మీరు పరలోకం చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన మాట దీవించిన కాక. ఆమె అందరికీ వందనాలు సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఉన్నాను బ్రదర్. వందనాలు. అన్నాను బ్రదర్.